శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. కొత్త ఆలోచనలతోని, అలాగే నిత్య నూతనంగా మన జీవితం అంతా నిత్యం ఆనందంగా ఉండాలని ఆ ప్రకృతిని వేడుకుంటూ మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఏదైనా సరే శుభకార్యం కానీ ఏదైనా మనకు మంచి జరిగే ముందు ఏదైనా ఆలయానికి వెళ్ళడము, భగవంతుని దర్శించుకోవడం ఎలా జరుగుతుందో గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఈరోజు మనందరికీ వారి యొక్క ఆశీస్సులు అందించి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించడానికి గురుదేవులు శ్రీ విశ్వపతి గారు మనకి సమయం కేటాయించారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురుగారితో సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ముందుగా మన శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ప్రజలందరికీ కూడా, ఈ ప్రపంచంలో అందరి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరినీ ఆ శ్రీనివాసుడు ఎప్పుడు కలకాలం, ఈ సంవత్సరమే కదా, తర్వాత కూడా ఎప్పుడు కూడా కలకాలం మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అంటే ఎలాగ మన ఉగాది అన్నారు కాబట్టి గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, రెగ్యులర్గా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పేవాళ్ళు ఏవో చెప్తానే ఉంటారు, కానీ భగవంతుడు మీ ద్వారా మాకు అందిస్తున్నటువంటి విషయాలు కొత్త సంవత్సరంలో ఏమున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ ప్రపంచం అంతా, ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అదే ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాను. ఏంటి, అందరూ కూడా ఈ సంవత్సరం చాలా మందికి అంత బాగుండదు, చాలా కష్టంగా ఉంటుంది, ప్రజలందరూ చాలా కష్టాలు పడతారు ఇలా అని చెప్పేసి. సో అసలు మనం అందరికీ కూడా ఉగాది ఎవరికైనా కూడా మన అందరి జీవితాల్లో ఒక కొత్త నెల మొదలవుతోందంటేనే కూడా మనకు కొంచెం సంతోషంగా ఉంటాం. ఈ నెల అంతా ఇలా గడిచిపోయింది. ఇది మనందరూ సహజం కదా, మనందరికీ సహజం. ఏంటి, మామూలుగా ఈ నెల అంతా ఏదో కష్టాలు పడ్డాం, ఇంక ఈ నెలైనా బాగుంటుందని కొత్త నెల స్టార్ట్ అవ్వగానే అయ్యో జనవరి దగ్గర నుంచి ఫిబ్రవరి దగ్గర నుంచి అలా ప్రతి నెల అనుకుంటాం. అసలు అంతా ఎందుకు ప్రతి వారం కూడా అనుకుంటాం. ఓ వారంలో ఏదైనా సరిగా చికాకులు జరిగితే అయ్యో ఈ వారం అంతా ఏదో సరిగా అవ్వలేదు, ఇంకా ఇక్కడితో అయిపోయింది, అమ్మాయి మనిషి సోమవారం స్టార్ట్ అయింది, కొత్త వారం బాగుంటుంది. మనిషి ఆశాజీవి కదా. సో ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లో ఒక కొత్తదనం చూస్తూ ఉంటారు అనమాట. ప్రతి దానికి ఓకే ఇప్పటి నుంచైనా బాగుండాలి, ఈ నెల అయినా బాగుండాలి, ఈ వారం అన్నా బాగుండాలి అలా అనుకుంటుంటారు కదా. అలా నెలప్పుడు కూడా నెల మొదలవగానే మనకి ఈ నెలన్నా బాగుండాలి, కింద నెల ఎంత సరిగా ఇట్లా గడిచింది అని మనందరం అనుకుంటుండే సహజం మనకి. అటువంటిది ఉగాది అంటే ఇంకా అసలు కొత్త సంవత్సరమే కదా. సో అందరూ మనం అనుకుంటుంటాం, మనంతా ఎంతో సంతోషంగా ఎదురు చూస్తాం. ప్రతి వాళ్ళకి మనకి ఎంత వద్దనుకున్నా మన మైండ్లోకి అది పోతుంది. గడిచిన సంవత్సరంతో ఈ విధంగా జరిగింది, ముందు సంవత్సరం ఎలా ఉండబోతుందో, ముందు సంవత్సరంలో మనకి చాలా బాగుండాలి ఈ సంవత్సరం అని చెప్పి ఒక విధంగా సంతోషకరమైన దాంట్లోనే కొత్త సంవత్సరం అనేది మనం చేసుకుంటాం అందరం కూడా. అసలు ఉగాది అలాగే వస్తుంది అనమాట. కొత్త సంవత్సరం ప్రారంభం అనేది అది ఎంతో విశేషమైన పండుగగా మనం జరుపుకుంటాం మనం. సో దాంట్లో సాంప్రదాయం ప్రకారంగా మనకి ఏంటంటే సంవత్సరాల తరబడి ఈ పంచాంగ శ్రవణము ఇవన్నీ కూడా దేశానికి ఎలా ఉండబోతోంది, ఈ రాసుల వారందరికీ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనకి పంచాంగ శ్రవణం ఆ రోజు చెప్పుకోవటం అనేది తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తుంది. అయితే చాలామంది మన వాళ్ళు ఏంటంటే దాంట్లో రాశి ఫలాలు చూసి మనకి ఆదాయం ఇంత వ్యయం ఇంత అని ఉంటుంది కదా, అది చూసి గబుక్కుని భయపడిపోతుంటారు అనమాట. అంటే దాంట్లో ఏదో 2 ఆదాయం ఉంది, వ్యయం మీద 14 ఉంది అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే కేవలం సూచన మాత్రంగానే అన్నమాట తీసుకోవాలి మనం వాటినన్నింటినీ కూడా. అసలు ఇంత ముందు కాలంలోనండి ఈ పంచాంగ శ్రవణం అనేది కానీ, అసలు జ్యోతిష్యం అనేది కానీ, యూనివర్స్కి సంబంధించినట్టు గ్రహాల యొక్క కదలికలు అనమాట. వాటి వల్ల భూమి మీద జరిగే రకరకాల వాతావరణ పరిస్థితులు కానీ, పంటలు ఎండా పడుతాయి, వీటన్నిటికి సంబంధించినట్టుగా తెలిసి చెప్పేది. సో ఇలాగ అది తర్వాత రాను మనకి ఇండివిజువల్గా చెప్పడం ఇంత మొదలైంది మనకి ఇవన్నీ కూడా. సో మొట్టమొదటి రోజుల్లో జ్యోతిష్యం అంటేనే అసలు ఖగోళ శాస్త్రం అనమాట. ఈ భూమి మొత్తానికి, భూమి కాకుండా విశ్వంలో ఉన్న గ్రహాలన్నిటి మూమెంట్కి సంబంధించింది ఎన్నో విశేషాలు మనకి. ఆ రోజుల్లో చూడండి, ఈ కంప్యూటర్లు ఏం లేనప్పుడే గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, ఈ ప్లానెట్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అన్నీ కూడా చెప్పగలుగుతుండేవాళ్ళు. పంచాంగకర్తలు బ్రహ్మాండంగా ఎంతో
క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎటువంటి ఈ యంత్ర పరికరాలు ఏమీ లేకుండా కేవలం అసలు సూర్యోదయం కానీ సూర్యాస్తమయం వేళలు కానీ ఎంతో చక్కగా మనం చెప్పుకోండి. అసలు ప్రపంచం మొత్తానికి ఈ శాస్త్రాన్ని అందించిన వాళ్ళమే మనం. జ్యోతిష్ శాస్త్రంలో చాలా చాలా ఎంతో గొప్ప గ్రంథాలు రచించిన వాళ్ళు, ఎంతో ఇది వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మన దాంట్లో ఎంతో మంది మహానుభావులు మనకి కంటికి కనిపిస్తుంటారు. ఆ రోజుల్లో వరాహమిహిరుడు అయితే అసలు ఎన్నో మట్టికి మనం సిద్ధాంతంగా తీసుకుంటాం అన్నిటికీ కూడా ఆయన రాసినవి. ఇలాగా వీటిని ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఒక సూచనప్రాయంగా, ఈ పంచాంగంలో చెప్పే సూచనప్రాయంగా తీసుకోవాలి. కానీ ఎందుకంటే నేను చాలా మందిని చూస్తాను, అవి చూసి దానివల్ల వాళ్ళు ఒక్కసారిగా చాలా డిప్రెస్ అయిపోతారు, కొంచెం కుమిలిపోతారు అన్నమాట. ఏమిటి ఇలా ఉందా నాకు ఈ సంవత్సరం అంతా అనేది. అసలు ఎవరి జాతకాలు వాళ్ళవే అనమాట. ఈ 12 రాసులు వాళ్ళకి కూడా దీంట్లో తెలిపేవి మనకి చాలా సూచనప్రాయంగా ఉంటుంటే, ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటాను కదా, మనకి ఇప్పుడు భారతదేశంలో ఒక 120 కోట్ల మంది జనం ఉన్నారు అనుకుందాం. మరి ఉన్న 12 రాసులు అంటే ఒక్కొక్క రాసున 10 కోట్ల మంది ఉంటున్నారు. 10 కోట్ల మందికి ఆదాయ వ్యయాలు ఇలాగే ఉంటాయా? ఉండదు కదా. 10 కోట్ల మంది జనానికి ఇదే నిష్పత్తిలో ఆదాయ వ్యయం ఉండటం అనేది జరగదు. అలాగే ఇప్పుడు మనకి అందరూ కూడా నేను చూస్తున్నాను, రేపు 29వ తారీఖు నుంచి శని మార్పు వస్తుంది. దానివల్ల వేల్నాట్స్ అని ఇంకా వస్తుంది. వాళ్ళందరికీ ఈ రాశిలోకి ఎంటర్ అవ్వగానే ఎంతో మందికి చాలా కష్టం కలుగుతుంది, మీన రాశిలోకి వస్తుంది అని ఎన్నో చెప్తున్నారు. కానీ ఇది కూడా ఏల్నాటి శనిలో ఎప్పుడూ కూడా మనకు తెలుసు కదా, 3 రాశులు సంచారం శని. సో ఎప్పుడూ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ ది పాపులేషన్, అంటే ప్రతి 4గురిలో ఒకళ్ళు ఏల్నాటి శనిలో ఏదో భాగంలో ఉన్న వాళ్ళే ఉంటారు. అలానే అందరం ఒకేలా ఎఫెక్ట్ అవుతున్నాం మనం. అసలు ఏల్నాటి శనిలో చాలా బాగా వెలుగొందిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చెప్తారు, ట్రంప్ కానీ ప్రెసిడెంట్ అయిన ఏల్నాటి శనిలోనే అయ్యాక. అలాగే ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని నేను చూస్తాను, ఎన్నో ఉన్నత పదవులు బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళని చూస్తాను. సో ఈ గ్రహాల యొక్క కదలికలు కానీ గ్రహాల మూమెంట్స్ మనం అంటాం కదా, గ్రహ సంచారాలని. ఈ గ్రహ సంచారాల వల్ల ఇన్ని కోట్ల మందికి ఒకేలాగా పనిచేయదు అనమాట. ఏది గ్రహ సంచారాల వల్ల మనకి తెలిసేదంటే వాతావరణాల పరిస్థితుల్లో కానీ, భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, ఇటువంటి వాటిలో ఏమైనా తేడాలు వస్తాయా అనేది అవి తెలుపుతాయి. కానీ వ్యక్తి జాతకం మీద మాత్రం ఎవరి జాతకం వాళ్ళదే అనమాట. కేవలం ఏలినాటి నడుస్తుంది కదా అని ఇంకా మీకు చాలా కష్టంగా ఉంటుంది మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నేను ఈ మధ్య చూస్తున్నది, ఇంకా వచ్చే పీరియడ్లో ఈ ఏలినాటి పీరియడ్ దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఈ షష్ఠగ్రహ కూటమి వస్తుంది, దీనివల్ల ఎన్నో విధాలు సఫర్ అవుతారని. అది అంతగా దాన్ని తీసుకుని ప్రజలు ఎవరు బాధపడొద్దని నేను మరీ మీ ద్వారా అందరికీ చేస్తున్నాను. అసలు వచ్చే సంవత్సరం మెటీరియలిస్టిక్ గా, ఫైనాన్షియల్ గా చాలా బాగా ఉండబోతారు చాలా మందికి. అసలు విశ్వావసు అది రిప్రజెంట్స్ అనమాట. అది ఈ సంవత్సరం ఏంటి, మనకు కావాల్సిన ధనం కావాల్సిన వాళ్ళకి ఆ సమయానికి అందుబాటులో వస్తుంది. ఈ మెటీరియలిస్టిక్ వాళ్ళకి సంబంధించిన ఎన్నో సుఖాలు జనం పొందుతారు. ప్రజల్లో 99% కావాల్సిన మెటీరియలిస్టికే కదా. మీకు ఏదో స్పిరిచువాలిటీ కావాలనుకునే వాళ్ళు 1% ఉంటారు. వాళ్ళకి కూడా మెటీరియలిస్టిక్ ఎంతో కొంత అవసరమే కదా. ఇది ఉండాలి, ఇవన్నీ జరగాలి కదా ముందు. సో అలా నేను అదే చెప్తున్నాను ఏంటంటే, దీన్ని చూసి మీరు ఎవరు భయపడకండి. అలాగే వీటిల్లో చూసి మీరు అయ్యో నా రాశికి తక్కువ ఉంది, నా రాశికి ఇవి చాలా సూచన మాత్రంగానే అనమాట. ఈ రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం, ఈ రాశి వారికి ఈ కష్టం జరుగుతుంది ఏదైనా చెప్తే చాలా సూచనగా మాత్రంగా ఎక్కడో ఎవరికో అని. కానీ అదేంటి, మళ్ళీ మన జాతకంలో మన ప్లానెట్స్ కానీ మనం అన్నీ కూడా ఏ పొజిషన్స్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టే మన జాతకం మన జీవన విధానం జరుగుతుంది. కానీ ఎందుకంటే ఒకే కుటుంబంలో 4గురు తీసుకుంటే మనము 4గురిలో 2 ఏలినాటి శనిలో ఉంటే ఒకరికి ఒకలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. మరి ఆ ప్రకారం అయితే ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా. అలా ఉండటం సాగట్లేదు కదా. ఇప్పుడు ఇందా చెప్పాను 25 కోట్ల మందికి ఒకేలా ఉండట్లేదు కదా. అంటే అసలు ఇంకా చెప్పాలంటే సత్యం గారు, ఇంకా చెప్పాలంటే అసలు మనకు ఎవరైనా ఒక జాతకం వేసుకుని చూసుకుంటే దాంట్లో మొత్తం మన పూర్వజన్మ ప్రారంభ కర్మలు అన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. దానివల్లనే అందుకనే ఒకటే జాతకాన్ని మీరు తీసుకుని జాతక చక్రాలన్నీ ఒకటే వేస్తాం మనం.
నలుగురు జ్యోతిష్కుల దగ్గర తీసుకెళ్తే నలుగురు 4 విధాలుగా మీకు చెప్తారు, అంతే కదా. ఎందుకది ఇంటర్ప్రిటేషన్ అనేది డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే సోల్ వస్తున్నాడో వాళ్ళు అనుభవించి తీరుతుంది అనమాట. వాళ్ళ ప్రార్థకరం ప్రకారమే వీళ్ళు చెప్పేవి కూడా వస్తుంది మనకి. సో ఆ చెప్పేవారికి కూడా ఎంత మహానుభావులైనటువంటి అయినా కూడా ఆ సమయంలో ఆ వచ్చిన జీవి ఎటువంటి ప్రారంభకరం అనుభవించాలో అదే కనిపిస్తుంది ఇక్కడ. అంతేగాని ఆ సత్యం కనిపించదు మన కంటికి అనమాట. అందుకని మీరు చూడండి, మనం ఎప్పుడు వింటుంటాం అనమాట. ఏంటి, ఇలా ముహూర్తాలు పెట్టించుకుంటున్నప్పుడు ఎంతో మహానుభావాల చేత ముహూర్తాలు పెట్టించుకున్న సంవత్సరం లోపల వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు ఏదో దురదృష్ట కొద్దీ భేదాభిప్రాయాలు విడిపోతున్నారు. మరి అందరూ ఆశ్చర్యపోతారు, ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ఎందుకు మరి ఇంత మహానుభావాలు పెట్టి కూడా మాకు ఇలా అయింది ఏంటి పిల్లవాళ్ళకి సంవత్సరంలోనే ఇలా, అండ్ వాళ్ళిద్దరు కావాలని చేసుకున్నారు కూడా అనుకుంటుంటాం. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ అనేది మనుషుల్ని ఎలా తీసుకెళ్తుందంటే, ఆ చూస్తున్నాం ఎంత మహానుభావులైన జ్యోతిష్కులు కూడా ఆ టైంలో వారిద్దరి ప్రారబ్ధ కర్మ వాళ్ళని కప్పి సత్యం చెప్పడం అది బాగానే ఉందని కనిపిస్తుంది వాళ్ళకి, చక్కగా బాగుందని చెప్తారు. అయ్యో వీళ్ళిద్దరికి చాలా బాగుంది. మన వాళ్ళందరూ పాయింట్స్ అంటారు, 24 పాయింట్, 36 పాయింట్లో 18 గంట ఎక్కువ అంటే విని చూసుకుంటుంటాం కదా మనం. పాయింట్ ఎన్నో నేను చూసాను, నా దగ్గర వచ్చిన వాళ్ళలో 32 పాయింట్లు కలిసి కూడా 7 నెలల్లో విడిపోయిన వాళ్ళని చూస్తున్నాం మేము. సో ఇవన్నీ కాదనమాట. సో వీళ్ళేంటి, వాళ్ళ ప్రారబ్ధకర్మ ఏ విధంగా ఉంది దాని ప్రకారం వాళ్ళ జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. సో మనం ఇవి చూసి నేను అందరికీ చెప్తున్నాను. అదే ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనకి ఉగాది రాగానే ఒకటి కాదు, మనం ఏంటి మన తృప్తి కొద్దీ 4 రకాల పంచాల దగ్గర తిరిగేస్తాం. 4 పంచాంగ శ్రవణాలు వింటాం. ఎవరో ఒకళ్ళన్నా మనకి చెప్పబోతారు, సరిగా మనకి ఫేవర్గా చెప్పబోతారండి. అలాగే కూడా విచిత్రంగా ఏమవుతుంది, ఇప్పుడు ఏ పార్టీ ఆఫీసుల్లో వాళ్ళకి ఫేవర్గా పంచాంగకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు అందరూ చెప్పించుకుంటున్నారు కదా. ఇప్పుడు మన కమ్యూనిటీస్ లో పంచాంగ శ్రవణాలు చేయిస్తున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఆ రాజకీయ పార్టీ ఆఫీసులో చేయిస్తున్నారు. సో మరి ఎక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి చోట కూడా మీరే గొప్ప, మీరే గెలుస్తారు అంటే అందరిది అవ్వాలని లేదు, కరెక్ట్ అవ్వదు కదా. సో ఈ విధంగా తయారైపోయింది అనమాట ఈ మోడర్న్ టైమ్స్ లో మనకి. సో ఇవి అందుకని దాంట్లో ఉండే చెప్పే ఫలితాలనే కానీ సూచనప్రాయంగా మనం తీసుకోవాలి తప్పితే, అసలు యాక్చువల్గా దీంట్లో ఏంటి, ఈ సంవత్సరం ఉండే శుభముహూర్తాలు ఇటువంటివన్నింటినీ మనం అలాగే తీసుకోవాలి. మూఢం ఎప్పుడు వస్తుంది, ఏ పేరు వెళుతుంది, ఇటువంటివన్నీ తీసుకోవాలి. కానీ అయ్యో దీంట్లో నాకు అదేంటి 2 ఉంది, 14 వ్యయం చూపిస్తుంది, ఇంకేముందండి కింద సంవత్సరం అంతా నేను కష్టపడుతుంటే పడ్డాను, మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాకు ఇలాగే ఉండబోతుందా అని ఏంటంటే, ఇప్పుడు మనం అంటాం చూడండి, యద్భావం తద్భవతి అంటాం. ముందరే మనకి సైకలాజికల్గా ఈ భావనలో పడితే ఏమిటి ఇంత తక్కువ ఉందంటే ఇదే మనిషిని పొంగదీస్తుంది. అందుకని మనం ఏదైనా చేయబోతున్నా కూడా ఆ మనిషి ఏంటి పాజిటివ్గా ముందు దూసుకెళ్ళలేదు. అయ్యో ఎలాగ పంచాంగంలో అలా ఉంది కదా నాకు ఇలాగే జరుగుతుంది అనుకుంటాడు. సో అలా ఎక్కడా అనుకోకండి. ఎందుకంటే మీ రాశిలో మీనరాశి నుంచి మేషరాశి దాకా మీరు తీసుకుంటే ప్రతి రాశిలో ఉన్న వాళ్ళలో ఈ 120 కోట్లలో సుమారుగా ప్రతి వాళ్ళు 10 కోట్ల మంది ఉంటారు. ఒక్కొక్క రాశిలో 10 కోట్ల మందికి ఆదాయ ఫలితాలు అలా విధంగా ఉండవు. ఎవరి జీవితం అన్నది మన పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ పుణ్యఫలాలు బట్టే జరుగుతుంది తప్పితే ఇది సూచన మాత్రంగానే ఈ ఫలితాలను మీరు తీసుకుంటూ ఉండండి. అందరు చెప్పేది కూడా. అయితే ఏంటంటే అదే ఇప్పుడు చెప్తున్నాను, ఈ షష్టగ్రహ కూటమి ఇది చెప్తున్నారు దీని గురించి కూడా. ఇవి ఈ గ్రహ కూటములు అనేవి అనాదిగా మనకు వస్తున్నవే. ఎప్పుడు కూడా 2 గ్రహాలు 3 గ్రహాలు 4 గ్రహాలు ఈ కూటములు ఉంటూనే ఉంటాయి. 5, 6, 7 ఇట్లా ఇవన్నీ కూడా. అసలు ఒక 100 సంవత్సరాల క్రితం అయితే 50 సంవత్సరాల క్రితం ఇంత హడావిడి ఇవన్నీ లేక ఎవరికి తెలిసేది కూడా కాదు. సామాన్యులు మనం అందరికీ కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ వచ్చేయడంతో ఏ క్షణంలో ఏదొచ్చినా అదొక హడావిడి అయిపోయి కనపడుతోంది. కానీ ఇలా షష్టగ్రహ కూటమి కానీ లేకపోతే సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిని ఎన్నో వచ్చి వెళ్ళాయి. ఇన్ని సంవత్సరాలలో అప్పుడు ఎప్పుడు మనకి తెలియని కూడా తెలియదు ఆ టైంలో జరుగుతుందని. ఎవరు ఆ పండితులకి వాళ్ళకి తెలిసే తప్పితే సామాన్య ప్రజలందరినీ ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. ఇంకోటి ఏమవుతుంది, మనుషులందరికీ కూడా ఆల్రెడీ రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు ఇటువంటి వింటే ఏంటి వాళ్ళ మనస్సుల్లో ఇంకా బాధ కలుగుతుంది. అయ్యో నా జీవితం ఇలా గడుస్తోంది, ఇదేమిటో ప్రపంచం మీద ఈ షష్టగ్రహ కూటమి మీద నటి మీద వచ్చి పెడుతోంది, ఇదేమిటో దీనివల్ల ఇదంతా అని. సో అస్సలు ఎవ్వరు కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితులను వీటి గురించి అంతగా భయం పెట్టుకోకండి.
ఎన్నైనా ఇటువంటి గ్రహకూటములు ఎన్నో వచ్చి వెళ్ళాయి. ఎవరి జాతకాలు బట్టి వాళ్ళకి జరుగుతుంది తప్పితే ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది కదా అని ఎన్ని కోట్ల మందికి నష్టం కలిగిపోవటం, ఎన్నో జీవితాలు ఇదైపోవటం ఆ విధంగా ఎప్పుడు మనకి జరగదు. ఏంటంటే ఆ షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో రకరకాల విషయాలు ప్లానెటరీ మూవ్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఎలా జరుగుతాయని తప్పితే ఇండివిజువల్ గా మనం అంత భయపడక్కర్లేదు దీని గురించి అనమాట. అది అంటే అదే విషయం పట్టుకుని మరీ ఎక్కువ ఆలోచించి అదే భయపడి అమ్మో ఈ సంవత్సరం ఇలా ఉంటుందా నాకు అనుకోకూడదు. అలాగే మీకు ఇందా చెప్పినట్టుగా ఈ ఏలియన్స్ అని వాళ్ళు కూడా అందరూ ఈ వస్తోంది ఈ రాశిలోకి రాగానే ఈ చాలా చాలా అసలు కొంతమంది అయితే మా చెప్పించకండి మేమంత చెప్పలేకపోతున్నాం కూడా అంత అన్నట్టుగా అంటున్నారు. అది ఇంకా భయంగా ఉంటుంది వినేవాళ్ళకి. అంత అన్యాయకరమైనటువంటి అంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏమి జరగవు ఎవరికి కూడా. అసలు వచ్చే సంవత్సరం చాలా మందికి ఫైనాన్షియల్లీ కానీ ఎకనామికల్ గా బాగుంటుంది. మన భారతదేశానికి కూడా ఎకనామికల్ గా చాలా బాగుంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో చాలా ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా మనం ముందుకు వెళ్తాం. ఎన్నో ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా బాగా పైకి వస్తాయి అన్నమాట. అండ్ ఒక 22 నుంచి 28 దాకా కాలం బాగాలేదు అని అందరూ అంటున్నది నేను ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాను కదా. సో ఆ విధంగా ఏంటంటే జనరల్ గానే ప్రస్తుతం పీరియడ్ బాగాలేదు కాబట్టి ఈ పీరియడ్ లో కూడా మనం మధ్య పీరియడ్ లోకి వచ్చాం. 25, 26 ఇంకా మధ్య పీరియడ్ ఇదంతా కూడా మనం 24, 25, 26 25 మధ్య పీరియడ్ లోకి వచ్చాం కాబట్టి ఈ టైంలో మనం కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఆ జాగ్రత్త కూడా ఏంటి వాటిల్లో ముఖ్యంగా అగ్నికి సంబంధించి నీటికి సంబంధించి ఈ 3-4 సంవత్సరాలు కూడా గత సంవత్సరం ఎలా చూసామో మనం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మనం చూస్తాం అనమాట. ఏంటి అగ్ని ప్రమాదాలు కానీ మనం చూస్తాం. నిన్ననే అక్కడ లండన్ లో ఎయిర్పోర్ట్ లో పక్కనే, లండన్ అంటే ప్రపంచంలో కల్లా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. నేను ఇన్ఫాక్ట్ 2-3 నెలల క్రితమే మా స్నేహితుడు ఒక అతను ఈ టైంలో వెళ్ళాలన్నమాట. ఏదో అఫీషియల్ వర్క్ మీద వెళ్ళాలంటే అతను చెప్పాను, బాబు ఈ టైంలో నీకు ఇక్కడ రావచ్చు, మీరు పోస్ట్ పోన్ చేసుకోండి వీళ్ళంత వరకు. నిన్న నాకు వెంటనే మెసేజ్ పెట్టాడు, గురుగారు మీరు చెప్పినట్టు అయింది చూసారు, ఎక్కడ నేను ఈ రోజుకి వెళ్ళుంటే ఎక్కడ ఇరుక్కుపోయినాడు మధ్యలో. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక సబ్ స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎయిర్పోర్ట్ మొత్తం ఒక రోజు పూర్తిగా క్లోజ్ చేశారు వాళ్ళు. అండ్ అది ఎంత లక్షల మంది జనాలు ఎఫెక్ట్ చేసిన ట్రావెలర్స్ ని. వాళ్ళకి రోజుకి ఆల్మోస్ట్ 1400 ఫ్లైట్స్ వస్తాయట. ఇది మనం ఈ అగ్ని ప్రమాదాలన్నీ చూస్తూనే ఉన్నాం. కిందసారి మనం అమెరికాలో కాలిఫోర్నియాలో చూసాం, లాస్ ఏంజల్స్ లో వైల్డ్ ఫైర్ అనేది ఎట్లా వెళ్ళింది. అలాగా ఈ వచ్చే సంవత్సరం కూడా మన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కింద సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా హెచ్చరించేది ఏంటంటే అగ్నితోనూ నీటితోనూ జాగ్రత్తగా ఉండండి. కాస్త ఈ సంబంధించిన వాటిల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముందు మనం చూస్తున్నట్టుగానే కొంచెం విమాన ప్రమాదాలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది వచ్చే సంవత్సరం కూడా. భూకంపాలు ఒకటి, ఈ గ్రహకూటముల వల్ల అయితేనేమి, ఈ కాలం ప్రస్తుతం సరిగా లేకపోవటం అయితేనేమి మనకేంటంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీరు, పాకిస్తాన్ ఆ జోన్స్ లో అనమాట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇటంతా ఎక్కువగా హిమాలయన్ రీజన్, హిమాలయ ప్రాంతాలలో ఒక పెద్ద భూకంపం రావచ్చు అనమాట. ఎక్కువగా మనం దక్షిణాదికి అంత మనం భయపడని అవసరం లేదు. ఇక్కడ ఏదైనా చిన్నగా రావచ్చు కానీ ఎక్కువగా అటు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వేరే దేశాల్లో కూడా, అంటే కాలిఫోర్నియా ఒకటి, టర్కీ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాను, ఈ దేశాల్లో ఏమిటి జనరల్ గా ఏంటంటే అందరూ భూకంపాలంటే భయపడతాం కానీ ప్రపంచంలో రోజు ఎక్కడో అక్కడ మైల్డ్ గా ఎట్లా మూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట, సర్దుబాటు జరుగుతుంది, అవుతూనే ఉంటాయి. సో అవి ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ తీవ్రంగా రావచ్చు. ఆ తీవ్రత ఏంటంటే ఈ సంవత్సరం కొన్ని దేశాల్లో కొంచెం ఎక్కువ ఉండబోతోంది మనకి అని. అలాగే ప్రజలు మాత్రం మామూలు మన జీవన విధానాల్లో చాలా మందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఆర్థిక కష్టాలు చాలా మంది తగ్గుతాయి ఈ సంవత్సరం. అలాగే ఎప్పటి నుంచో సపోజ్ మనకి ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు, 7-8 నెలల నుంచి ఒకటే జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళందరికీ మార్చి, ఏప్రిల్ తర్వాత వెంటనే ఉద్యోగాలు వస్తాయి. జూలై, ఆగస్ట్ లోపలే ఉద్యోగాలు వచ్చేస్తాయి వీళ్ళందరికీ కూడా. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే వివాహాలు కూడా అవుతాయి. ఉగాదిలోకి మన కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే ఎన్నో శుభసూచకమైనవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా పర్సనల్ లెవెల్లో మనుషులకి పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి. ఈ సంవత్సరం
అసలు వర్షపాతం అధిక వర్షపాతం కూడా అవుతుంది. మధ్య మధ్య తుఫాను లాగా వస్తాయి కష్టం. తుఫాన్లు వస్తే మళ్ళీ ప్రమాదం అనుకుందాం, బట్ వర్షం బాగుంటుంది, నార్మల్గా వర్షపాతం కురుస్తుంది మనకి. సో విశ్వావసు సంవత్సరం అసలు పేరు బట్టి కూడా అది చాలా శుభకరం అనమాట. యాక్చువల్గా ఒక గంధర్వుడి పేరు అది, విశ్వావసు అనే గంధర్వుడు ఉండేవాడు. సో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ సంవత్సరానికి సంబంధించినవి మనకి. సో ఈ సంవత్సరం అందరూ అంటున్నట్టుగా అంత భయపడకుండా చక్కగా చేసుకుంటూ వెళ్తే శుభప్రదంగా, అందరికీ కూడా శుభప్రదంగా తేలిగ్గానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని దేవతారాధనలు చాలా విశిష్టంగా చెప్పబడతాయి. మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన ఒకటి, దుర్గాదేవి ఆరాధన ఒకటి, అమ్మవారిది ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఒకటి చాలా మంచిది. ఏదో విధంగా ఆరాధన అంటే నేను చెప్పేది ఏదో రోజు కూర్చొని గంటల కూర్చోమని కూడా కాదు, వీలున్నప్పుడల్లా ఆ మూర్తుల్ని తలుచుకుంటుండాడు మనసులో. కలికాలానికి ఏంటంటే భగవన్ నామస్మరణకి మించింది ఇంకొకటి లేదు. ఈ ముగ్గురిని వెంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు దుర్గా అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వీలున్నప్పుడల్లా అప్పుడప్పుడు నామాన్ని స్మరిస్తూ ఉండండి. వెంకటేశ్వరుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరు నామాలను స్మరించినంత మాత్రాన్ని మీకు తొలిచిన ఏ నామంలోనా సరే ఒక్కసారి తలుచుకుంటున్నాం. ఏదైనా పెద్ద పెద్ద పనులు కడుతున్నారు అనుకోండి, ఈ ముగ్గురిని ఇలా వెంకటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి మనసులో తలుచుకుంటే మీకు ఆ పని దిగ్విజయంగా నెరవేరుతుంది. ఈ సంవత్సరం మనని రక్షించే దేవతలు ఈ ముగ్గురు అనమాట. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మన వాళ్ళందరి కోసం కూడా, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఎప్పుడు ఈ సంవత్సరం కాపాడుతుంటారు. సో మీకు ఏదైనా కొత్త కార్యాలు తలపెట్టినా, ఏదైనా ప్రయాణం వెళ్తున్నాను, ఇప్పుడు ఇందాక నేను అంటున్నాను ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇటువంటివి కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఈ సంవత్సరం అని చెప్తున్నాను కదా. సో మీరు జనరల్గా ప్రయాణానికి అది వెళ్తున్నప్పుడు కానీ ఒక్కసారి ఈ దేవతలను ఒక్కసారి మనసులో ఒక్క నమస్కారం పెట్టుకుని, ఏమి కూర్చుని ఏదో యథావిధిగా పూజ చేయమని అంటలేదు, మనసులో ఒక్కసారి తలుచుకుని మీ ప్రయాణం మొదలు పెడితే శుభప్రదంగా జరుగుతుంది చక్కగా. అంతేకాకుండా ఏమాత్రం వీలున్నా అంటే మన నమ్మకాలు బట్టి మనకి బట్టి ఏదన్నా ఈ దేవతల దయ కానీ లేదా మీరు కొలుస్తున్న ఏ ఇష్ట దేవతదైనా ఒక చిన్న ఫోటో వచ్చేసి జేబులో పెట్టుకోండి మీతో. అలా ఎప్పుడూ క్యారీ చేస్తుండండి ఈ సంవత్సరం. అది మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న ఫోటోల్లో ఏం పవర్ ఉంటుంది అనుకుంటాం, కానీ భగవంతుడి మూర్తులకి ఎక్కడైనా ఒక చిన్న శిలలో అయినా, ఒక శిల్పంలో అయినా, ఒక పెయింటింగ్లో అయినా ఎంతో శక్తి ఉంటుంది అనమాట. భగవత్ స్వరూపాలకి అసలు భగవత్ శక్తి అంటేనే అజంచలమైనది కదా, ఎంతో విశ్వమంతా వ్యాపించండి అంత శక్తి ఉంటుంది వాటికి. అందులో మనం ఎప్పుడైతే నిరంతరం కొలుస్తూ ఉంటామో ఎంతో శక్తితో ఉంటాయి మూర్తులు. సో అది ఒక్కటి పెట్టుకుని వెళ్తే మీకు చాలా తేలిగ్గా శుభప్రదంగా మీ ప్రయాణం జరుగుతుంది. ఈ కష్టాల నుంచి ఎప్పుడు భగవంతుడు ఏంటంటే ఎటువంటి కష్టతరమైన వాటిల్లో కూడా ఆయన మనకి ఎప్పుడు కూడా నివారణ కొన్ని ఉపాయాలను చూపిస్తూనే ఉంటాడు, పరిహారం చూపిస్తుంటాడు. ఈ విధంగా తగ్గించుకోవచ్చు ఆయన, ఈ విధంగా తగ్గించుకోవచ్చు అని. ప్రతి వాళ్ళకి ఒక్కల దైవం, వాళ్ళకు ఒక ఇష్టమైన దైవం ఉంటారు మనకి. సో ఆ దైవాలను తలుచుకోవటంతో పాటు ఈ ముగ్గురు దేవతలను కూడా మీరు తలుచుకొని చేస్తే అప్పుడు మీ ప్రయాణం కానీ మీరు చేసుకున్న పనులు కానీ మీరు అనుకుంటున్నవన్నీ కూడా శుభప్రదంగా ఎటువంటి అడ్డంకులు రాకుండా సాగుతాయి అన్నమాట. చక్కగా ఉండగలుగుతాం మనం అప్పుడు. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వీటి ఫలితం ఉండొచ్చు ఈసారి. మనం భౌగోళికంగా తీసుకుంటేనండి, ఇప్పుడు ఇందాక అన్నాను కదా నేను, వచ్చే సంవత్సరంలో పోనీ ఇలా ఈ భూకంపాలు కానీ యుద్ధాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ మనకి యూరప్ అటు సైడే ఎక్కువ కనపడతాయి. ఆఫ్ఘనిస్తాను, బెలూచిస్తాను, యూరప్, అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్ అన్ని అటు పక్కన ఎక్కువగా ఇవి అంటే భూకంపాలనే కాదు, కొంచెం న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఆల్మోస్ట్ యుద్ధం దాకా వెళ్ళేవి కానీ జరుగుతాయి. అలాగే ఆ దేశాల్లో ఒక మైనర్, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర ప్రపంచం ఏమైంది, అన్ని మేజర్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో న్యూక్లియర్ స్టాక్ పైల్ అంటారు. అంటే ఈ అణ్వస్త్రాలని విపరీతంగా పెట్టుకున్నారు, వాళ్ళు నిల్వ చేసి పెట్టుకున్నారు. ఇప్పటి నుంచో కూడా మనకి పాకిస్తాను, చైనా, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా ఈ దేశాలు, అమెరికా కానీ రష్యా కానీ ఎప్పటి నుంచో పైలప్ చేసి పెట్టుకునే చాలా దేశాలు అన్నమాట. అయితే ఈ సంవత్సరం నేను ఎప్పుడైతే చెప్తున్నానో మీకు ఫైర్ ఒకటి ఇవి సరిగా లేదంటున్నాను కదా,
సో ఈ సంవత్సరం ఏంటంటే ఇలా పైలప్ చేసుకున్న వాటిల్లో ఎక్కడన్నా వాటి పొరపాటున న్యూక్లియర్ యాక్సిడెంట్స్ కూడా జరిగే ప్రమాదం ఉంది వాటి వల్ల. ఎక్కడో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళకందరికీ కూడా. పవర్ ప్లాంట్స్లో కానీ వాళ్ళ పైలప్ చేసుకుని అంటే చాలా దాచుకున్నారు, ఎన్నో అనవసరాలని దాచిపెట్టుకున్నారు అనమాట. వాటిల్లో పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగి జన నష్టం జరుగుతుంది. దాంట్లో వచ్చే విషవాయువుల వల్ల ఏంటంటే నేచర్ అంతా డిస్టర్బ్ అవుతుంది, బాగా ఎంతో డిస్టర్బ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా వచ్చే సంవత్సరం ఇటువంటివి అక్కడక్కడ భూమి మీద కొంచెం జరగచ్చు. డిస్టర్బ్ అవడంతో పాటు నేను చెప్తున్నాను, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో. టైం మనకి బాగాలేదంటే ప్లానెటరీ మూమెంట్స్ వల్ల ఏమవుతుంది, బయట ఎనర్జీ లెవెల్స్ చాలా డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు. అందుకని ఏంటి, మన వాళ్ళందరూ ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. అండ్ ఎంతో మంది మహానుభావులు వాళ్ళ తపశక్తి అంతా ధారపోస్తున్నారు, నిత్యం దేవతార్చనలో ఉంటున్నారు. ఏంటి, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి. ఆ మహానుభావులు ఏంటంటేనైనా వాళ్ళు ఈ భూమి మీద అనేక ప్రదేశాల్లో గురువులు ఉండి చాలా మంది బాహ్యంగా రాక వారు నిత్యం దేవతారాధనలో ఉంటూ ఈ సృష్టిని కాపాడడం కోసమే అన్నమాట. అందరూ చల్లగా ఉండాలి. ఇప్పుడు మనకు మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు మన 10 మంది బాగుండాలని, మన ఇళ్లలో మనం చేసుకుని మనం బాగుండాలి, మన 10 మంది బాగుండాలనుకుంటాం. వీళ్ళందరూ ఏంటంటే ఈ ప్రపంచమే బాగుండాలి చల్లగాని, నిత్యం ప్రపంచంలో మనుషులందరూ బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అని చెప్పి వారు ఎంతో వాళ్ళ తక్కువ శక్తి దారిపోస్తున్నారు. నేను మీ ద్వారా అందరికీ చెప్తున్న పని ఏంటంటే, ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళలో కూడా కొంతమంది నిత్యం దేవతార్చన చేసుకునే వాళ్ళు, ఇలా ఏదో యజ్ఞయాగాల్లో పాల్గొనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. వారు కాస్త అవన్నీ చేస్తున్నప్పుడు సంకల్పం చేసుకోండి. ఏంటంటే దీంట్లో కొంత భాగం భగవంతుడికి సంకల్పం చేసి, నాయన ఈ సృష్టి కూడా చల్లగా ఉండేలా చూడు అని చెప్పి ఒక ప్రార్థన చేస్తే, నమస్కారం చేసిన. ఇప్పుడు రోజు మన వాళ్ళకి చాలా మందికి బయటకు వెళ్లే ముందు ఒకసారి దేవుడికి నమస్కారం పెట్టుకోవడం అలవాటు. చాలా మందికి ఇంట్లో పెడుతుంటే మనం నిత్య పూజ మనకి అలవాటు ఉన్నా లేకపోయినా ఎట్లా దేవుడిని పెట్టో ఒకసారి చూసుకుని నమస్కారం పెడతాం. అలా మీరు పెట్టిన నమస్కారంలో ఒక్క నమస్కారంలో పెట్టుకుంటున్నప్పుడు మీరు మీతో పాటు ఈ ప్రపంచం కూడా ఆ రోజు బాగుండాలి అని ఒక్క సంకల్పం చేసుకోండి. ఇన్ని కోట్ల మంది కనుక ఇటువంటి సంకల్పం చేస్తే దానికి చాలా శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చి వీటన్నిటి తీవ్రత మనకి తగ్గుతుంది అనమాట. కాస్త ఇంత తగ్గుతుంది. లేకపోతే ఇప్పుడు మనం చూడండి, లాస్ ఏంజల్స్లో అది కొన్ని వేల ఎకరాలు, హెక్టేర్లు, ఎన్నో హెక్టార్లలో అడవి ప్రాంతం అంతా దహించుకుపోవడంతో ఏమైంది, అది అంత దహించిపోయినప్పుడు అదృష్టం కొద్ది ఏంటంటే మనుషులు ఎక్కువ మంది చనిపోవడం జరగలేదు, కానీ మనకి అదృష్టం కొద్దీ ఎన్నో రకాల జంతువులు ఉంటాయి పాపం, జంతుజాలాలు అవి ఎంతో 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 ఏంటి ఎన్ని లక్షలు చనిపోయాయి అన్నమాట. ఈ కుందేళ్ళు, మన జింకలు, లేళ్ళు కానీ, పావురాలు కానీ, ఎన్ని నెమళ్ళు కానీ, పాములు, ఎన్నో అవి ఏంటంటే అవి పెట్టే ఆక్రోధన అనమాట. దానివల్ల ఎంతో నెగిటివిటీ వచ్చింది వరల్డ్లో. ఎక్కడ దాకానో ప్రవేశిస్తుంది అనమాట. వాటి ఇది ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, మనం ఎంతో ట్రామాటిక్గా ఉంటాం. వాటి వైబ్రేషన్, ఆ రోదన, మోగ రోదన అంటాం. ఆ రోదన వల్ల వచ్చిన వైబ్రేషన్స్ వల్ల ఎంతో కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. మనం ఏంటి నిత్యం ఇలాగా కాస్త భగవంతుడిని ప్రార్థిస్తే, మనం ఎప్పుడు కూడా భగవంతుడికి కావాల్సిందైనా ఈయన ఎంత ఆర్తితో నన్ను కొలుస్తున్నాడు, ఎంత ఆర్తితో నన్ను వేడుకుంటున్నాడు అని చూస్తాడు. కానీ మీరు 5,000 ఖర్చు పెట్టాడా, 10,000 ఖర్చు పెట్టాడా, 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారని కాదు, ఎంత ఆర్తితో సమాజ హితం కోసం కోరుకుంటున్నాడు అన్నప్పుడు భగవంతుడు తప్పగా వాళ్ళ మొరాలకిస్తాడు, వింటాడు కూడా అన్నమాట. అలాగే మనం నమ్ముకున్న గురువులని ప్రార్థించండి, మనస్సులో ప్రార్థించండి గురువులని, ఆయన మమ్మల్ని మా చుట్టూ ఉన్న వారందరినీ కాపాడండి అని చెప్పి మనస్సులో ప్రార్థించినా చాలు, అది వాళ్ళకి చేరుతుంది. గురువులు కూడా ఎంతో శక్తివంతం అని ఉన్నారు కాబట్టి వారికి చేరుతుంది. వారికి చేరి మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, ప్రపంచం అంతా కూడా చల్లగా ఉంటుంది. మన దేశానికి అత్యంత శక్తిని అందించేది హిమాలయాలే కదా గురుగారు. కానీ ఇప్పుడు హిమాలయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు రాబోతున్నాయని. అవునన్నారు. యాక్చువల్లీ హిమాలయాల్లో ఇప్పటికీ దేవతలు సంచరించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్తు మన కైలాస పర్వతం తెలుసుకుని కదా, మానస సరోవరం ఇవన్నీ
ఇవే కాకుండా హిమాలయాల లోపల ఎంతో దివ్యమైన గుహలు ఉన్నాయి. నిత్యం దేవతలు సంచరించేవి, సిద్ధులు సంచరించేవి, యోగులు సంచరించేవి, మహానుభావ పురుషులు సంచరించే ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఏంటంటే కాలం అనేది ఇంత కష్టతరంగా ఉన్నప్పుడు దేవతలు కానీ సిద్ధులు కానీ యోగులు కానీ వారు వీటి తీవ్రత తగ్గించడానికి చేస్తారే కానీ కాలంలో జరగాల్సింది జరగక మానదు. మనం భారత రామాయణ కాలాల్లో కూడా చూసాం. సాక్షాత్తు కృష్ణావతారం టైంలోనూ రామావతారం టైంలోనూ ఎంతో మంది రాక్షసులు ఉండటం, ఎంతో అన్యాయాలు జరగటం, ఎన్నో దుర్మార్గాలు జరగటం ఎన్నో చూసాం అప్పుడు కూడా కొన్ని కదా, సాక్షాత్ భగవంతుడు ఉన్నప్పుడే. సో ఇప్పుడు కూడా మనకి ఆ ప్రదేశాలన్నీ చాలా శక్తివంతమైనవి, అందరూ సంచరించేవి. అయినా ప్రస్తుత కాలం అనేది ఇలా ఉంది కాబట్టి కాల గమనం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు కాలపురుషుడు అంటేనే భగవంతుడు కదా. మనం అది అలా వెళుతున్నప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఆ దేవతలు కొలవటం వల్ల కాస్త ఆ తీవ్రత తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనకి భూకంపం అని అనుకుందాం, ఒక 5 పాయింట్ స్కేల్లో వచ్చిందంటే చాలా ఎక్కువ అవుతుంది. 5, 6 వాటిల్లో వచ్చిందంటే చాలా ఎక్కువ అవుతుంది. దాని బదులు కొంచెం తీవ్రతతోనూ ఒక 4 దగ్గరే ఆగిపోవటం. ఎందుకంటే అలా నేను ఈ మధ్య చూస్తున్నాను. మనకి కిందసారి ఢిల్లీలో వచ్చింది భూకంపం. ఢిల్లీలో భూకంపం వచ్చినప్పుడు అసలు సిటీ మధ్యలోనే అనమాట, ఢిల్లీ మధ్యలో వచ్చింది భూకంపం. అది హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక మహానుభావుడు ఆయన సంకల్పంతోనే ఆ తీవ్రతని ఇలా తగ్గించాడు. కేవలం వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచే ఒక్కసారి సంకల్పం మాత్రంలోనే ఆ తీవ్రత అంతా తగ్గుతుంది. ఒకసారి ఏంటి భూకంపాలు అన్నప్పుడు కూడా ఇదంతా ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యి పైకి వస్తుంది. పైకి వచ్చి చేసేటప్పటికి మొత్తం ఆ కదలిక వల్ల ఎనర్జీ అదే మెజర్ చేస్తాం మనం. రిక్టర్ స్కేల్ మీద మెజర్ చేస్తారు కదా వీళ్ళు. సో ఆ తీవ్రతను కూడా ఆ మహానుభావుడు సంకల్ప దిశ తగ్గించాడు. అలా ఇప్పుడు మన భూమి మీద అనేక ప్రదేశాల్లో అటువంటి ఎంతో శక్తి సంపన్నమైనటువంటి గురువులు ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఇంతకుముందు కాలంలో ఏంటంటే బాహ్యంగా రావటం కుదిరేది. ఇప్పుడు బాహ్యంగా రాకుండా గుప్తంగా ఉంటూ ఈ మానవాళికి శ్రేయస్సు కోసం చేస్తున్నారు. వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు. సో వారి వల్ల మరీ తీవ్రత కలగకుండా ఉంటుంది మనకి ప్రపంచానికి అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలా ఇంకోటి అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచ దేశాల్లో మనకి ఏ దేశం మనకు అనుకూలంగా ఉంటుంది మనకన్నా తెలుస్తుంది గురుగారు? అట్లా ఏ దేశం అని కాదు, మామూలుగా భారతదేశం మనం ఇక్కడ నుంచి మీరు ఏమి చేసినా కూడా ఇప్పటి నుంచి బాగానే ఉంటాయి. వచ్చే సంవత్సరం ఇండియన్ ఎకానమీ మనకి చాలా బాగుంటుంది, చాలా పైకి వస్తుంది. టెక్నాలజీ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, అన్ని రంగాల్లో, విద్యా రంగం కానీ, లేకపోతే ఈ ఆటోమొబైల్ సెక్టర్లో కానీ, మన హెల్త్ కేర్, ఆరోగ్యం ఈ సెక్టర్స్లో కానీ అన్నింటిలో కూడా బాగుంటుంది. ఏం చేసినా కూడా చాలా బాగా అభివృద్ధిలోకి పొందుతుంది. అండ్ ఇతర దేశాలు ఏంటంటే అమెరికాలో ఎకానమీ చాలా దెబ్బతినచ్చు. యూరోప్, అమెరికా ఇటంతా కూడా చాలా దెబ్బతినే సూచనలు ఉన్నాయి వచ్చే సంవత్సరం. సో ఎవరైనా నేను అందరికీ చెప్తుంటాను, ముందు కాలాల్లో యుఎస్ నుంచి ఇండియా వచ్చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి టైం. ఇప్పుడు వెనక్కి వచ్చి వాళ్ళు ఇక్కడ మొదలు పెట్టుకుంటే వాళ్ళు చేసే ఏదన్నా, ఇప్పుడు మన వాళ్ళంతా అంటున్నారు స్టార్టప్స్ అని చెప్తుంటారే, అటువంటివి ఇప్పుడు ఇండియా వచ్చి మొదలు పెట్టడం చాలా మంచిది. ఈ టైంలో కనుక చేసుకుంటే చాలా బాగా గ్రో అవుతారు వాళ్ళు, ఎంతో వృద్ధి చెందుతారనమాట. అంత మంచి పీరియడ్ ఇప్పుడు రావటం, ఇప్పుడు జరుగుతున్న పీరియడ్. ఈ టైంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైంలో ఒక గోల్డెన్ పీరియడ్ లాగా వస్తుంది. అదేమిటి దేశం అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం అమెరికా అనేది. అసలు 400-500 సంవత్సరాల క్రితం అమెరికా అనే దేశం లేదు. అదంతా మనం ఈ సనాతన ధర్మమే భూమి మొత్తం వ్యాపించి ఉంది. అసలు ఇంకా వెనక్కి వెళ్తే మనం ఆ టైంలో మనకి ఇవి ఇన్ని ఖండాలుగా కూడా లేదు, భూమి అంతా ఏకంగానే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో ఖండాల కింద విభజనకు అయిందనమాట. అంతా కూడా కొన్ని జరిగి ఆ విధంగా విడిపోయాయి, ఖండం కింద విడిపోయాయి. అదే అంతా ఒకే ఉండేది. అప్పుడు ఈ సనాతన ధర్మమే అన్ని చోట్ల వ్యాపించి ఉండేది. సో ఈ వ్యాపించి ఉన్నప్పుడు ఈ ప్రదేశాల్లో ఏంటి సనాతన ధర్మం వ్యాపించినట్టు, అప్పుడేంటి గురుకులాలు, రకరకాల వృత్తులు, రకరకాల జీవన విధానాలు. ఇప్పుడు మనం ఈరోజు ఈ విధంగా చూస్తున్నాం మన టెక్నాలజీలు, మన మొబైల్ ఫోన్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు అనేది ఒక 40-50 ఏళ్ళ క్రితం ఎవరు ఎరగరు కదా. మన తల్లిదండ్రులు, మన తాతలు వెళ్తే అప్పుడు ఎరగరు. వేరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత ఇది. అంటే ఇప్పుడున్న సంస్కృతిలో
ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఇంత బాగా వచ్చేసింది. మెడికల్ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ వచ్చాయి, అన్నిట్లో వచ్చి ఇవన్నీ ఇంతకుముందు మనం చూడనివి. అయితే ఏమవుతుంది, ఇటువంటిది మనం ఏదో ఇప్పుడే చాలా గొప్పవాళ్ళం అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. ఇంతకంతా ఎంతో గొప్ప సివిలైజేషన్స్ ముందు వచ్చేళ్ళే సంస్కృతులు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంతకంటా ఎంతో వృద్ధి చెందిన సంస్కృతులు వచ్చేళ్ళాయి. కానీ ఏంటంటే కాలక్రమంలో అన్ని సంస్కృతులు మరుగున పడిపోతూ ఉంటాయి. ఓ దాని తర్వాత వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాలంలో అన్నమాట. మనం వింటుండేవాళ్ళం కదా పాత రోజుల్లోనే, ఇక్కడి నుంచి మాట్లాడితే ఎక్కడో వింటుండేవాళ్ళు, ఆకాశయానం చేసేవాళ్ళు ఇవన్నీ చెప్పేసి. ఇవన్నీ ఎన్నో శక్తులు, ఎన్నో అసలు టెక్నాలజీ అనేది ఇప్పుడు మనం ఆ మాట వాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఎంతో ఎంతో హైయెస్ట్ లెవెల్లో ఉండేవన్నమాట. ఎందుకు ఇప్పుడు మన రామాయణ కాలంలో, భారత కాలంలో ఎన్నో అస్త్రాలు ప్రయోగించేవాళ్ళు అని అంటాం. వారుణాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని, ఇవన్నీ కూడా. సో అప్పటికే ఎంత డెవలప్ అయిందో ఆ రోజుల్లో చూడండి. సో అది బట్ సివిలైజేషన్స్ ఒక్కొక్క కాలంలో అలా వెళ్ళిపోతూ ఇప్పుడు మనం ఈ సివిలైజేషన్ ఇట్లా ఉంది. ఇది కూడా కొంతకాలానికి ఈ సివిలైజేషన్ ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని వందల సంవత్సరాలకి ఇది కూడా అంతరించిపోతుంది. మనం చెప్తుంటాను నేను ఎప్పుడు కదా, కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ఏమి ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు రాబోతున్నది 5,126 సంవత్సరం. ఇక్కడికి వచ్చాం మనం. అంటే అసలు 10,000 కూడా మనకు అవ్వలేదు. 10,000 కూడా కాకుండా ఏదో ప్రళయం వచ్చేసి అయిపోతుంది ప్రపంచం అని అనుకోకలేదు, భయపడలేదు ఎవరు అంతా. ఇప్పుడే అటువంటి ఏమీ జరగదు అనమాట. మళ్ళీ ఈ టెక్నాలజీ పెరిగింది, కానీ సామాన్య మానవుల్లో అవినీతి, అసహనం ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. అన్నిటికంటే ఏమాత్రం సంయమనం లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం, ప్రతిదానికి అహంకారం, ఈ లక్షణాలన్నీ ప్రతి వాళ్ళలో ఎక్కువై దాని వల్లనే మనుషులందరిలో కూడా, కుటుంబాల్లో కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ఎన్నోసార్లు మన కుటుంబాల్లో వింటున్నాం, తల్లిదండ్రులని అకారణంగా నిందిస్తున్న పిల్లలు. ఎన్ని రకాల అన్నదమ్ముల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య కోర్టులకు వెళ్తారు వీళ్ళు. ఇటువంటివి ఎన్నెన్నో చూసేంటి. ధర్మం అనేది అంత ఇదిగా పడిపోతుంది అన్నమాట ప్రస్తుతం. ఎప్పుడైతే సమాజంలో ధర్మం అనేది లేదో ప్రకృతి కూడా సహకరించదు ఇప్పుడు. అందుకని అసలు మన చిన్నప్పుడు సీజన్స్ అన్ని ఎంత చక్కగా ఉండేవి. ఒక కాలం కాకపోతే ఒక కాలం, అన్ని ఋతువులు చూసేవాళ్ళం. మనం వింటుండేవాళ్ళం, ఆకులు రాలే కాలం అని చక్కగా, మళ్ళీ చెట్లన్నీ రావటం, శిశిర ఋతువు, వసంత ఋతువు, ఎన్ని ఋతువులు ఎన్ని చక్కగా చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు అన్ని సీజన్స్ కలిసిపోయి ఎప్పుడు వేడి తెప్పితే అసలు మనం ఎప్పుడు చూడండి ఏమి చూడలేదు వేరే. ఎందుకంటే కాలం కూడా అంత మారిపోతుంది. అంటే ప్రకృతిలో కూడా ఇన్ని మార్పులు వచ్చి ప్రపంచంలోనే ధర్మం లేనప్పుడు బాగా రిఫ్లెక్ట్ అయిపోతుంది ప్రకృతి మీద కూడా అనమాట. దానివల్ల దానివల్ల ఏంటి, ఇంకా అనుకోని సంఘటనలు అన్ని జరగటం, ఇవన్నీ కూడా ఏంటి నెగిటివిటీ అనమాట. ప్రపంచంలో పాజిటివిటీ రావాలంటే మనుషులు థింకింగ్ పాజిటివిటీగా ఉండాలి, ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి. దానికేంటి భగవంతుని మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, గురువుల మీద నమ్మకం పెట్టుకోవటం, మంచి మార్గంలో వెళ్ళటం. ఏంటంటే ప్రతి వాళ్ళకి అంటే కలియుగ లక్షణమే అదని చెప్తారు. కలియుగ లక్షణమే, కలియుగంలో మనుషులు అందరూ ధనం వెనకాల, ధనమూలం ఏదని జగత్ అని వింటాం కదా మనం. ఆ ధనం ఎలా పోగేసుకుంటారంటేట, వెనకాల పోగేసుకున్న దాంట్లో 100 వంతు తీసి ఖర్చు పెట్టుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి. అర్థమైందా? ధనంతోనే ఎటువంటి అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల అన్ని మంచి వైరుధ్యాలు రావటం, ఇవన్నీ కూడా. వీటి నుంచి మనం ఏంటంటే ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం అందరూ చెప్పేది భగవంతుడిని, గురువుల్ని పట్టుకోండి అని. ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఏంటంటే మనకి ఎక్కడో దూరంగా ఉంటాడు కాబట్టి, భగవంతుడు కనపడు కాబట్టి మనకి భగవంతుడిని పట్టుకోవటంలో అంత ఏమంటాం, ఏమాత్రం టాలరెన్స్ లేని చంచలమైన భక్తి విశ్వాసాలు కలగటం కొంచెం కష్టం. కాబట్టి గురువులు అంటే మనకి కంటికి కనపడుతూ ఉంటారు కాబట్టి ఆ గురువుని నమ్ముకుంటూ వాళ్ళు చెప్పింది ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అది కూడా ఏంటి, మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా సిద్ధిస్తుంది మనకి. మనకి ముందర ప్రయత్నం కలగాలన్నమాట. చెయ్యాలి అని సంకల్పం తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. దానికి సింపుల్గా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ శాశ్వతం అని పరిగెత్తడమే కాస్త ఆపండి అని చెప్తుంటాను. ఇంకో విషయం కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట ఈ మధ్య. ఏంటి, అప్పుడు కరోనా వైరస్ వచ్చి మొత్తం ప్రపంచాన్ని మొత్తం స్తంభింపజేసింది కదా. సో అటువంటిది ఏమన్నా మళ్ళీ వస్తుందా,
ఎందుకంటే కొంతమంది కొన్ని వింటున్నాం మనం, ఏప్రిల్ మే నెలల్లో ఏదో రావచ్చు, చాలా తీవ్రతరంగా ఉంటాయి పరిస్థితులు అట్లా అంటూ. ఇప్పుడప్పుడే అంత ప్రపంచాన్ని కుదిపేసేటువంటి వైరస్ ఇప్పుడే రాదు. మనం అటువంటి భయం పెట్టుకోక్కర్లేదు. చిన్న చిన్న అనారోగ్యాలు ఇటువంటివి తప్పితే ప్రపంచం మొత్తం ఆగిపోయి 2-3 నెలల పాటు స్తంభింప చేసేంతటి పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఎప్పుడు రాదు. ఈ సంవత్సరం అసలు రాదు. ఓన్లీ థింగ్ ఏంటి, టెక్నాలజీ పరంగా కొన్ని చోట్ల బ్రేక్ డౌన్స్ అయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం ఈ ఇంటర్నెట్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. ఏంటి, ఏ పని చేయాలన్నా, ఒక బ్యాంకింగ్ అన్నా, ఫైనాన్షియల్ అన్నా, ఏదైనా ఇంటర్నెట్ అయినా మనకి అవసరం. అలా అలవాటు అయిపోయింది కదా. ఇది ఏంటంటే మధ్యలో 1-2 రోజులు పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. అసలు ఇంటర్నెట్ వ్యవస్థ అనేది ప్రపంచంలో బ్రేక్ డౌన్ అయ్యి 1-2 రోజులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడావు. బికాజ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ మనకి అన్నీ కూడా. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో సిగ్నలింగ్ సిస్టము, ట్రైన్స్లో సిగ్నలింగ్ సిస్టము, రైల్వేస్లో అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటోమేటెడ్ అయిపోయి అన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్టెడ్ అయిపోయి. సో మధ్యలో ఒకసారి జూన్ నెలలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒకసారి, ఆ టైంలో ఏంటంటే ఈ ఇంటర్నెట్ వ్యవస్థ అనేది అదేంటి, అప్పుడు కరోనా వస్తే ప్రపంచం అంతా స్తంభించింది, మనుషులు కదలైపోయింది. ఇది కూడా ఒక విధంగా ఇంకొక వేరే రకంలో జనజీవనం అంతా స్తంభించడమే. ఏ పని అవ్వపటం. ఇప్పుడు ట్రైన్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎఫెక్ట్ ఏంటంటే ఏ ట్రైన్లు ఎక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు నిన్న హిత్రో ఎయిర్పోర్ట్ లో దానివల్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఎక్కడ వాళ్ళు ఆగిపోయారు, మొత్తం ముందుకు లేకుండా. అటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఈ సంవత్సరం కూడా మనకు వస్తాయి అన్నమాట. అలా వచ్చే సూచనలు ఉన్నాయి. ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవ్వరూ ఏమి చేయలేకపోతారు 2 రోజుల పాటు. అది కొంచెం ఒక 48 hours పీరియడ్ అట్లాగా. అలాగే ఫ్లైట్స్ మూమెంట్స్లో ఒక్కసారిగా ఏదో ఎయిర్పోర్ట్లో పెద్ద మేజర్ ఎయిర్పోర్ట్, ఒక న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అనుకోండి, లేకపోతే హాంకాంగ్, ఢిల్లీ, ఫ్రాంక్ఫర్ట్ కానీ, టోక్యో కానీ, ఇటువంటి కొన్ని ఇంకా మేజర్ ఈ ఎయిర్పోర్ట్స్లో అనమాట. పెద్ద ఎయిర్పోర్ట్, కొన్ని వేలు రోజు, కొన్ని వందల్లో వేలల్లో, కొన్ని లక్షల ప్రయాణాలు చేసేవాళ్ళు, కొన్ని వందల ఫ్లైట్లు వచ్చేవి. బిజియెస్ట్ అనమాట ఆమ్స్టర్డామ్ అని ఒకటి ఉంటుంది. ఇలా పెద్ద కొన్ని ఎయిర్పోర్ట్స్లో అక్కడ ఏంటి, సిగ్నలింగ్ సిస్టమ్ ఆగిపోతే మొత్తం కేవటిక్ అంటే మొత్తం జనం అంతా స్తంభించినట్టు అయిపోతారు. అటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఈ అగ్నిపర్వతాలు కొన్ని 1-2 బద్దలై కొంచెం, దానివల్ల మనం ఒక 7-8 ఏళ్ల క్రితం మనం చూసాం ఒకసారి అగ్నిపర్వతం బద్దలై ఇండోనేషియాలో. దానివల్ల యాష్ క్లౌడ్స్ వస్తాయి అనమాట. అగ్నిపర్వతం నుంచి యాష్ వస్తుంది బాగా. ఆ యాష్ వచ్చి అది ఆకాశం అంతా కప్పేస్తుంది అనమాట. కప్పేసి ఈ ఫ్లైట్ ట్రావెల్కి అడ్డం అవుతుంది. అప్పుడు ఒక టైంలో అలా జరిగింది. అలా జరిగి కొన్ని రోజుల పాటు ఫ్లైట్స్ అన్ని ఎక్కడికక్కడ ఆపే, ఆ రూట్లో వెళ్ళలేకపోయి, ఇలా వెళుతున్న వాళ్ళందరూ అక్కడ హోటల్స్లో ఉండిపోయి 8 రోజులు, మాకు తెలిసిన వాళ్ళే లండన్లో 8 రోజులు ఉండిపోయారు వాళ్ళు లండన్లో. మళ్ళీ ఈ క్లౌడ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి 10 రోజులు పట్టింది అనమాట. అప్పుడు కానీ ఫ్లైట్స్ వెళ్ళలేకపోయి ఆ రూట్స్లో. అటువంటిది జరగచ్చు. ఈ అగ్నిపర్వతాలు కూడా ఏంటంటే అసలు సివిలైజేషన్స్, సంస్కృతులు వెళ్ళిపోవటం అనేది ఎలా జరుగుతుందంటే, కొన్ని సంవత్సరాల పాటు భూమి మీద నీటి చుక్క పడదనమాట, వర్షం చుక్క పడదు. అది ఎలా ఎప్పుడో ఒక 25,000 సంవత్సరాలకి వస్తుంది, 20,000కో 30,000 సంవత్సరాలకు మనకు వచ్చి, అసలు పంటలు పండక, తినడానికి తిండి లేక మనుషులకి, ఈ టెక్నాలజీలు అన్నీ ఉంటాయి కానీ తిండి అనేది, తిండి గింజలు కరువై సంస్కృతులు వెళ్ళిపోతాయి ఒక్కోసారి. ఒక టైంలో ఏమైంది, ఇటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి, కొన్ని అగ్నిపర్వతాలు బదులయ్యి దాంట్లో తెచ్చిన ఈ యాష్ అంతా అన్నమాట, ఆ బూడిద ఎంత ఎత్తుకెళ్ళిందంటేట 2-3 ఖండాలని కప్పేసింది పూర్తిగా ఆకాశంలో. కప్పేసినంత ఏమవుతుంది, అసలు భూమి మీదకి సూర్యకిరణాలు పడవు. సూర్యకిరణాలు పడకపోతే మనుషులు బతకలేరు. మనిషి అలా ఎలా పడలేరుట, 1 సంవత్సరం పాటు అట్లాగే ఉంది. కప్పేసిన బూడిద సంవత్సరం పాటు ఉండి భూమి మీద టెంపరేచర్స్ కొన్ని చోట్ల -40 వెళ్ళిపోయాయి. అలా సంస్కృతులు వెళ్ళిపోయాయి. అది మన శాస్త్రాలన్నింటిలో ఉంది, ఫలానా టైంలో జరిగింది, ఈ విధంగా జరిగింది అని తెలుసు. అది ఈ మధ్య మన వాళ్ళు సైన్స్ ప్రకారం కూడా కనుక్కున్నారు. ఏంటి, అప్పటి యాష్, ఆ బూడిద అవశేషాలు ఉంటాయి, అవి ఇప్పుడు అక్కడక్కడ తవ్వకాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక చోట కర్నూలు జిల్లాలోనో, కడప జిల్లాలోనో, రాయలసీమలో ఒక జిల్లాలో అప్పటి యాష్ కనపడింది. దాన్ని వాళ్ళు డేటింగ్ చేస్తే అది 75,000 సంవత్సరాల క్రితం నేను తెలిసింది. 75,000 సంవత్సరాల క్రితం ఆ బూడిద అంత దూరం నుంచి ఆకాశంలో వచ్చి అలా పడింది అనమాట.
అది ఆకాశంలో కప్పేయటంతో అసలు కొన్ని కాంటినెంట్స్ తో పాటు ప్రజలు కానీ ఏ జీవి మిగలకుండా వెళ్ళిపోయింది. అది ఎప్పుడో జరుగుతుంది. బట్ ఇప్పుడు అటువంటిది ఏం రాదు. అసలు మనం భయం పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే ధర్మం అనేది విపరీతంగా మనుషుల్లో తగ్గిపోవటం. అందరూ ఇదే, నేను పిచ్చివాళ్ళకి చెప్తాను, ఇది గ్రహించండి, ధర్మంగా ఉండండి, మీ చేతనైనంత సహాయం మీరు చేస్తున్న నలుగురికి సహాయం చేస్తూ ఉండండి, మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రతి మనిషి ఏంటంటే ఈ బంధాలన్నీ శాశ్వతం అనుకుంటాడు. నా తండ్రి, తల్లి, పిల్లలు ఇవే శాశ్వతం అనుకుంటూ అసలు మనకి పిల్లలుగా వచ్చేవాళ్ళు ఏంటి, అదొక బయలాజికల్ బాండ్ మాత్రమే అనమాట. అంటే సపోజ్ నేను నా దగ్గరికి ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు. ఆయనకేమో ఆల్మోస్ట్ 64 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఆయన ఏమో చాలా బాధలని చెప్పుకొని అవన్నీ నాకు ఏంటి అన్ని కష్టాలే పడుతున్నాను నేను, మాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద అమ్మాయి ఏమో చాలా మండితనం, అసలు మాటే వినదు. అండ్ రెండో అమ్మాయి ఏమో ఇలాగే ఎక్కడ మాట వినకపోవటం కానీ ఏమి ఉండదు, అన్నింటిలో ఎదిరించడం కానీ, ఎవరినో ఇష్టపడి చేసుకుంటానంటుంది. అండ్ అతను పని చేసుకుంటానని వీళ్ళు సరే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేద్దాం అన్నా కూడా అతనేంటి ఏమాత్రం చదువు అసలు ఏమీ లేని వాడు, చదువుకోవటం లేదు, మంచి సంస్కారం లేదు. వీళ్ళు ఎంత చెప్పినా అమ్మాయి వినదు, అతన్నే చేసుకుంటానంటుంది, అతనే చేసుకుంటుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎప్పటికీ అతను వెళ్ళిపోతాడు పిల్లని వదిలేసి. ఈ పిల్ల నానా బాధపడుతుంటుంది. దీనికి మళ్ళీ తల్లిదండ్రులు అంటుంటుంది. తల్లిదండ్రులు అలా ఎప్పుడూ విసుక్కోవటం. ఆ తర్వాత 2 కొడుకులు ఈయనకి. ఇవన్నీ చెప్పుకున్నాడు అనమాట ఆయన, బాధలు చెప్తున్నా మనుషుల బాధలు ఎలా ఉంటాయి ఈ కలియుగంలో అనడానికి. 3వ పిల్లాడు కూడా అంతే. ఎంత చదివిద్దామని చెప్పినా ఈయన డబ్బు పెట్టి మరీ ఎక్కడో తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజీలో జరిపిస్తే 2 సంవత్సరాలు చదివి వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే నా వల్ల కాదు ఇంకని చెప్పి. ఇక్కడ ఏదైనా చేరమంటే ఏ కోర్సులోనూ చేరాడు. అలాగా ఉంటాడు తప్పితే ఏ పని ఏమి చేయడు. తండ్రికి బాధే కదా ఇలా ఉంటే. 4వ కొడుకు మాత్రం చాలా బాగా చదువుకొని చాలా పైకి వచ్చి తల్లిదండ్రుల మాట వింటూ చేస్తూ ఎంతో చక్కగా ఉంటాడు, అనుకోగా ఉంటాడు అన్నమాట. అండ్ భార్యకేమో ఒక 4 సంవత్సరాల క్రితం సడన్గా అనారోగ్యం కలుగుతుంది, ఎంతో అనారోగ్యం కలుగుతుంది. ఈయన అంటాడు, ఏంటండి నేను ఇంత ధర్మంగా ఉన్నాను, నా జీవితంలో నేను ఎక్కడా ఒక అన్యాయం చేసిన వాడిని కాదు, అయినా ఏంటి నా జీవితంలో నడుస్తుంది, ఈ కూతుళ్ళు ఇలా ఉన్నారు, కొడుకులు ఇలా ఉన్నారు, ఒక కొడుకు చక్కగా ఉన్నాడు, ఈ కొడుకు ఇట్లా ఉన్నాడు, ఈ కూతురు 2 ఇట్లా ఉన్నారంటే అప్పుడు నేను ఎంతో మాట చెప్తాను అనమాట. ఏంటి మీకు ఒక్క మాట చెప్తానండి, ఇప్పుడు మీ అమ్మాయి అన్నారు, పెద్దమ్మాయి ఈ మాట వినదు, ఇట్లా ఈ పెద్దమ్మాయి మీకు ఈరోజు ఎందుకు మీ దగ్గరికి వచ్చింది అంటే ఒక 40,000 సంవత్సరాల క్రితం మీ ఇద్దరు ఆ రోజుల్లో రాజ్యాలు అవన్నీ ఉండేవి, ఒక రాజ్యంలో మీ ఇద్దరు సైనికులు, అర్థమవుతుంది, మీ ఇద్దరు సైనికులు రాజ్య సైన్యంలో ఉండేవాళ్ళు, మీ ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు అసోసియేషన్గా. ఒకరోజు అప్పటికి మీ వయసు 34 అలా సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఒక రోజు రాజుగారు వేరే దేశం మీద యుద్ధానికి వెళుతూ కొంతమంది సైనికులు పిక్ చేస్తారు, మీరు అందరినీ పంపిస్తాడు. అప్పుడు మీ స్నేహితుడిని కూడా ఆ యుద్ధంలో పంపించేశాడు. అలా వెళ్ళిపోయిన అతను ఆ యుద్ధం అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడే ఉండిపోయి ఆ దేశంలోనే ఈ కొంత సైన్యాన్ని ఉంచుతారు కదా, అలా ఉండిపోయి మళ్ళీ మీరు అతని జీవితంలో కలుసుకోలేదు ఆ జన్మలో. అక్కడితో ఏంటి, ఈ మనిషికి అతని మీద సడన్ గా వెళ్ళిపోయాడు కదా, అక్కడతో ఈ సోల్కి ఏంటంటే అతని మీద అలా ప్రేమ ఉండిపోయింది. అయ్యో ఏంటి మళ్ళీ నేను జీవిత కాలంలో చూడలేదు, ఇప్పుడేంటే మనం ఇవన్నీ చూస్తున్నాం మనుషులు ఉన్నాయి, అప్పటికేమి రికార్డెడ్ ఏమీ లేదు, చూడలేకపోయానని ఉండిపోయి ఆత్మని పట్టుకుని ఆ వాసన, ఆ ప్రేమ, ఆ బంధం, ఆ అనుబంధం, ఆ ఆప్యాయత అలా పట్టుకుని పోయి ఎప్పుడన్నా నా దగ్గరికి వస్తాడా అన్నట్టుగా పట్టుకుని పోయి 40,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనే మీ కూతురుగా వచ్చాడు. ఎందుకంటే మీ సోలికి ఆ బంధం తీర్చడం కోసం, ఆ రుణం తీర్చడం కోసం, ఆ ఆప్యాయత, అది నా దగ్గర ఉన్నాడు ఆ ఫీలింగ్ అనేది ఉంది కదా, నాతో పాటు లేట్ దూరం వెళ్ళిపోయాడు. ఆ వెలితి తీరడం కోసం మీ కూతురుగా జన్మించి మీతో పాటే మీరే పెంచారు, 30-40 ఏళ్ళు మీతో పాటు కలుస్తున్నాడు. మీరు ఎప్పుడైతే అక్కడ 40 ఏళ్ళు ఇచ్చారనుకున్నారో ఆ 40 ఏళ్ళు అయిపోతుంది మీకు ఇక్కడ. ఇది కేవలం ఆ రుణం వల్ల మాత్రం మీ దగ్గరికి వచ్చాడు కూతురు కింద. కానీ ఈ 40,000 సంవత్సరాలలో ఇతను ఎన్నెన్ని చోట్ల జన్మించుంటాడు ఆ వ్యక్తి. అప్పుడు సైన్యంలో మీతో ఉన్న స్నేహితుడు అతని ప్రారంభ కర్మల ప్రకారం ఒక చోట ఓ దేశంలో, ఇంకో చోట్లలో అతను రకరకాల జాతుల్లో, రకరకాల ప్రదేశాల్లో
రకరకాల జీవన విధానాల్లో బతికి, ఎన్నో సంస్కృతుల్లో బతికి, ఒకసారి కుమ్మరిగా ఉండొచ్చు, ఇంకోసారి పురోహితులు చేయొచ్చు, ఇంకోసారి రాజుగా ఉండొచ్చు, ఒకరోజు ఏమీ డబ్బు లేని వాడిగా ఉండొచ్చు, పేదవాడిగా ఉండొచ్చు. అతను చేసిన ప్రారంభ కర్మలు బట్టి ఎన్నెన్నో జీవితాలు చేసుకుంటూ మళ్ళీ ఆ కర్మ తీరడానికి ఇంకో జీవితంలోకి వెళ్ళి ఎన్నెన్నో అనమాట. అసలు ఒకసారి ఆడవారిగా పుట్టిండొచ్చు, మగవారు పుట్టిండొచ్చు, ఏదో నాట్యకర్త ఉండొచ్చు, సంగీతంలో గొప్పవాడు ఉండొచ్చు. ఇలా ఎన్నెన్నో జాతులతో తిరిగి ఇప్పుడు ఏంటంటే ఆ రుణం తీరడం కోసం మీ దగ్గరికి వచ్చాడు. కానీ అతని జీవన విధానం ఎలా సాగుతుంది? ఈ 40,000 మొదటి నుంచి ఏ కర్మలు చేసుకుంటూ వస్తున్నాడో అదే అనుభవించాలి. అవి అనుభవించడమే తప్పుతుంది. కానీ మన పిల్లాడు కదా, మన మాట విని చక్కగా లేడని మనం అనుకోకూడదు. అందుకని మనం ఇప్పటికీ కూడా ఎంత వైవిధ్యం చూస్తాంగా. ఎంతో గొప్ప సంగీతకారుడు ఉంటే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. ఎంతో సంగీతకారులు కానీ గొప్ప శాస్త్రాలలో అంతకు మించిన మహానుభావుడు లేడనుకుంటే కొడుకు అసలు ఎందుకు పనికిరామని అడిగి అడుగుతాడు. అంటే ఈ లౌకిక దృష్టితో చూస్తే ఇతని శాస్త్రము అతనికి అబ్బదు, ఇతని సంగీత జ్ఞానం అతనికి అబ్బదు, ఇవేమీ వద్దనుకుని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు జరుగుతుంది? ఈ బంధం అనేది ఒక తండ్రికి సంతానానికి, తల్లిదండ్రులు ఇద్దరికి సంతానంతో కలిగే బంధము ఏదో జన్మల్లో ఉన్న రుణం తప్పితే అది ఆ రుణం తీర్చుకోవడానికి మీతో కలిసి ఆ కాలం గడపడానికి వస్తారే తప్పితే వారి జీవితం ఎలా జరగాలి అలాగే జరుగుతుంది. మనం ఎంత నిర్దేశించినా అసలు ఏ మాత్రం మార్పు రాదు. అందుకని మనం ఏంటంటే మనుషులు ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదండి. అంతేగా సత్యం. ప్రతివాడు మనం హ్యాపీగా ఉండాలి. ప్రతి మనిషికి కావాల్సిన పొద్దున్న లేవగానే సుఖంగా ఉండాలి, ఈ మన తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే ఇది కొంచెం ఈ డిటాచ్మెంట్ కొంచెం తెచ్చుకోవాలన్నమాట. మన కంట్రోల్లో ఏది ఉండదు. ప్రతిదీ అసలు ప్రతి మనిషి జీవితంలో సంవత్సరాలు నెలలు, ఈ సంవత్సరం ఇలా గడిచింది ఏదో ప్రారంభకరమ అనుకుంటాం. సంవత్సరం కాదుట, ప్రతిరోజు మన ప్రారంభకరం ప్రకారం జరుగుతుంది మనకి. ఇప్పుడు ఈరోజు పొద్దున బయలుదేరిన వాళ్ళు ఒక్క క్షణంలో ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు. క్షణంలో జీవితాలు మారిపోతాయి కదా. ఏ రోజు జీవితం మనం అసలు ఈ రోజు ఎవరిని మనం కలుస్తాము, మనం ఎక్కడికి వెళ్తాం, మన జీవితం ఎలా సాగుతుంది అనేది మనకు తెలియదు. ఇవన్నీ కూడా మన ప్రారంభ కర్మలు, పూర్వజన్మల కర్మల ప్రకారమే. సంవత్సరాలు నెలలు కాదు, ప్రతిరోజు ప్రతి యాక్షను అదే జరుగుతుంది. ఆ కర్మే మన మనస్సును ప్రభావితం చేస్తుంది. దాని ప్రకారమే మనం యాక్ట్ చేస్తాం. ప్రారంభ కర్మ మనం ముందుండి లాగుతుంట మనుషుల్ని, నారాయణ ఇట్లని పట్టుకుపోతూ ఉంటుంది. అదే దాంట్లో పడి మనం పట్టుకుపోతుంటాం. అంటే ఏంటి, మన మైండ్లోకి ఏదో నెగిటివ్ ఆలోచన, ఇప్పుడు ఏదో తప్పు చేస్తున్నాడు అనుకోండి, తప్పు చేయాలంటే వాడు ఆలోచన రావాలి చేద్దామని ఆలోచన వస్తే దాని ప్రకారం తప్పు చేస్తాడు వాడు. సో ఈ ఆలోచన ఏంటి, నీ ప్రారంభ కర్మ నీ ఆలోచన మైండ్లో పెట్టేస్తుంది ప్రభావం. ఆ ప్రభావంతో ఆలోచన వచ్చి ఆ పని చేసి దాని తగ్గ ఫలితం అనుభవిస్తాడు. ఆ కష్టం వీడు అనుభవిస్తుంది. బికాజ్ ఆ ప్రారంభకరం కష్టం అనుభవించాలి కదా, అది అనుభవిస్తాడు. అందుకనే ఈ ప్రారంభ కర్మ నుంచి తొలగాలి, మనకి ఆలోచనలు కూడా మంచి మార్గంలో పోవాలి అంటే గురువుని భగవంతుని పట్టుకోండి అని చెప్పేది. ఇప్పుడు భగవంతుని పట్టుకుని ప్రారంభ కర్మని కూడా మనం తగ్గించుకోవాలంటే మన ఆలోచనలు కూడా మార్గంలోకి వెళ్ళి అంతటి శక్తి రావాలంటే భగవంతునికి మనం అంత ఉపాసన బలం ఉండాలి, అంత ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉండాలి మనకి. సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం తెచ్చుకుని ఈ కర్మను తగ్గించుకుని మన ఆలోచన మంచి పెడితే అప్పుడేంటి ప్రారంభకరం ఫలం కాస్త తగ్గుతుంది మనకి. ఈ అనుభవం ఇవన్నీ తగ్గుతాయి. మనకి తేలికైన పద్ధతి ఏంటి, గురువులని నమ్ముకోవటం. గురువుల మీద అపారమైన నమ్మకం పెట్టుకుని మనం రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవాలని చేయాలని కూడా మనకి అక్కర్లేదు. వాళ్ళ గురువుల విధానాన్ని, వాళ్ళు చెప్తున్న మాటల్ని గట్టిగా పట్టుకుని ఉంటే గురువు అనేవాడు ఎంత శక్తివంతమంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే నువ్వు అసలు ఒక్కసారి కూడా కలిసి ఉండక్కర్లేదు, కలవలేదు, మనం కలవక్కర్లేదు. ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాము. ఇప్పటికీ రమణ మహర్షిని ఎంతో ఇదిగా చూసేవాళ్ళు ఉంటారు, ఫాలో అయ్యేవాళ్ళు. మా గురువు అంటే రమణ మహర్షిని గురువుగా భావిస్తాను, కంచి స్వామివారిని చంద్రశేఖర సరస్వతిని గురువుగా భావిస్తాను అని వింటుంటాం కదా మనం. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఈ మహాపురుషులందరూ భౌతిక శరీరాలు చాలించిన ఆ శక్తి రూపం ఎప్పటికీ ఇలా ఉంటుంది. అది అంశతో వచ్చిన వాళ్ళందరూ అలా ఉంటాయి. అవి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి, మంచి పనుల వైపు ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని మంచి చేయడానికి ఎప్పుడు ప్రేరేపిస్తారనమాట. అందుకని ఈ గురువు ఇప్పుడు లేరు, లేకపోతే నాకు దూరంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఏదో అమెరికాలో ఉన్నాను, నాకేదో ఆ గురువు గారి ఏదో వింటున్నాం మనం, నాకు చాలా అభిమానం గురువు గారు అంటే,
అయ్యో నేను ఆయన కలవలేకపోతాను అనుకోక్కర్లేదు. మనస్సులో ఒక్కసారి ఆ గురువుకి నమస్కారం బుద్ధిగా స్వచ్ఛంగా నమస్కారం పెట్టుకుంటే ఆ గురువు యొక్క అనుగ్రహం అంత దూరం నుంచి మీ మీద ప్రవహిస్తుంది. మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ పోతుండాలి. మనం మంచి పనులు చేసుకుంటూ వెళుతుంటే ప్రవహించడమే కాదు, అసలు ఆ గురువుని చెప్పకుండా ఎప్పుడు మనం రక్షిస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది చూడండి, గురు పరంపరలో ఉన్న వాళ్ళ జీవితాలు అలా స్వాఫీగా సాగిపోతుంది. వాళ్ళు అంటారు, ఏదో ఆ పరంపరలో ఉన్నాను, ఆయనే రక్షించుకుంటున్నాడు, ఆయన రోజు వాళ్ళు మాట్లాడక్కర్లేదు, చేయక్కర్లేదు. అండ్ అది కూడా మాట్లాడటం అనేది కుదరదు కూడా, సాధ్యం కూడా కాదు కదా. గురువు మీద కూడా నమ్మకం కూడా మనకి ఎలా ఉండాలంటే, ఒక గురువు మీద అచంచలమైన నమ్మకం కలగాలి. ఏంటంటే భగవంతుని మనం ఎలా నమ్ముతామో గురువుని కూడా ఆయన మీరు చూసుకుంటారు, మా గురువు గారు ఉన్నారు, ఆ గురువుగారు చూసుకుంటారు నన్ను అని అంటే అప్పుడు ఎటువంటిదైనా సాధ్యం అవుతుంది అనమాట. చెప్పానుగా, గురువు మన ఆలోచనల్ని కూడా ప్రేరేపిస్తాడు. అటువంటి గురువులు ప్రస్తుతం కూడా మనకి ఎంతో మంది ఉంటారు, మన మధ్య ఉంటారు. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఎప్పుడు కూడా ఇటువంటి శక్తి సంపన్నులు అనేవాళ్ళు, ఇంత శక్తి ఉన్న గురువులు, వాళ్ళు కాలాన్ని బట్టి ఇంతకుముందు ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏంటంటే మనకి బాహ్యంగా కనపడేవారు. ఒక మహావతార్ బాబాజీ, ఒక త్రైలింగ స్వామి, ఏమి మన మధ్య ఒక తులసీదాసు, కబీర్ దాసు మన మధ్య తిరుగుతూ, ఆ కాలంలో కూడా వాళ్ళని అందరూ గ్రహించలేదు కదా. వాళ్ళని కొంతమందే గ్రహించి వాళ్ళతో పాటే సంచారం చేసిన వాళ్ళు, వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క చెప్పిన ప్రవచనాలు కానీ వాళ్ళు చెప్పిన మంచి విషయాలన్నీ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు మనం అయ్యో ఎంత మహానుభావుడు మహావతార్ బాబాజీ ఉండేవాడు, ఎంత మహానుభావులు ఆ రోజుల్లో వాళ్ళందరూ అనుకుంటాం. ఇప్పుడు షిరిడి సాయిబాబా అనుకుంటాం, సాయిబాబాని చూడలేకపోయాను మన వాళ్ళు అనుకుంటుంటాం. అయ్యో ఆ కాలంలో నిన్నెవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఆవిడ అడిగింది నన్ను, నాకు సాయిబాబా అంటే చాలా ప్రాణం అండి, ఏమన్నా ఆ జన్మలో నేను ఆయన ఏమన్నా చూసుంటానా అడిగారు. ఆ కాలంలో ఏంటంటే కొంచెం బయట పరిస్థితులు బాగుండేవి కాబట్టి వాళ్ళు బాహ్యంగా వచ్చి నలుగురికి కాస్త కనపడుతుండేవాళ్ళు. అప్పుడు కూడా అందరూ గ్రహించేవాళ్ళు కాదు. అసలు నేను ఎప్పుడు ఏమంటాను, సాక్షాత్తు శ్రీమన్ నారాయణ వారే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడే ఆయన భగవంతుని ఎవరు గ్రహించలేదు. ఎంతమంది గ్రహించారు? ఆ పాండవులు కొంతమంది తెప్పితే ఎంతమంది ఆయన్ని భగవంతుడే అని గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సామాన్య మానవుడిగా చూసిన వాళ్ళు. సో ఈ మానవాళ్ళని అసలు ఇప్పుడు అయితే ఏంటి, వీళ్ళందరికీ వాళ్ళు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గ్రహిస్తారు చాలా మంది. ఇప్పుడు మహావతార్ బాబాజీ అని మేమంతా ఫాలో అవుతామండి అని చెప్పి మనం వింటుంటాం కదా, మా బాబా గారిని ఫాలో అవుతాం అంటే అంటుంటారు, ఎంతోమంది చెప్తుంటారు. నేను అప్పటి హిమాలయన్ గురువులు కానీ ఇంకా ఎన్నో గురు పరంపరలో చాలా గొప్పగా ఉన్న వాళ్ళందరినీ మేము ఫాలో అవుతుంటాం, మాకు ఆ గురువు గారేనండి ఆయనకు అని అంటుంటాం, చూడలేకపోయామని. అలాగే ఇప్పుడు మన మధ్య కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత శక్తివంతులంటే వీళ్ళ శక్తి ఏమిటి అన్నది ఒక 200 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు లోకానికి రాదు. ఇది ఎప్పుడూ ఆధ్యాత్మిక రంగంలో, ఈ స్పిరిచువాలిటీలో కానీ భగవత్ తత్వంలో కానీ వీటిల్లో ఉన్న ఒక పెద్ద రహస్యం ఇదే అనమాట. ఏ శక్తి కూడా భగవంతుడి అంశతో వచ్చిన మహాపురుషులు వారున్న కాలంలో వారు ఏ అంశతో వచ్చారు, వారికి ఉన్న శక్తి ఎటువంటిది అనేది కేవలం మన ఏదో అంటామే 2000 మంది 2 చేతుల మీద లెక్క పెట్టొచ్చని, అలా ఓ 10-15 మంది తెప్పితే వారికి తెలుసుకోలేరు. ఎందుకంటే ఈ యుగ ప్రభావం అలా కప్పేస్తుంది, మాయ కప్పేసిందని. వాళ్ళు అతి సాధారణంగా మన మధ్య ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు తిరుగుతున్నప్పుడు ఆ అవతారంలో వచ్చినప్పుడు ఆయన రోజు శంఖచక్రాలు పుచ్చుకొని రోజు తిరగలేదు కదా, ఆయన మామూలుగానే ఉన్నాడు. విశ్వరూపం అవసరం వచ్చినప్పుడు చూపించాడు కానీ మామూలుగానే మర్చిపోతున్నాడు, అందుని గ్రహించలేరు. అలాగే ఇప్పుడు నేను చెప్తాను, చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు కానీ వీళ్ళందరూ, ఒక రమణ మహర్షి కానీ ఆ కాలాల్లో గ్రహించిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అతి సామాన్యుల్లాగా మన మధ్య ప్రవర్తిస్తారు, నిరాడంబరంగా ఉంటారు. అసలు ముందర మనం బాగా గ్రహించాల్సింది ఏంటంటే, అత్యంత శక్తివంతమైనటువంటి గురువులు అత్యంత నిరాడంబరంగా ఉంటారు. మొట్టమొదటి ఓ రమణ మహర్షి ఆయన ఏమైనా యజ్ఞాలు యాగాలు చేశారా? ఆయన ఏం హడావిడి లేదు, ఎంత సింపుల్ గా ఒక చిన్న కొల్లాగొట్టు లాంటిది కట్టుకుని తిరుగుతుండేవాడు ఎప్పుడు. అయితే గురువులకి ఏంటంటే విపరీతమైన శక్తి ఉంటుంది. వాళ్ళు
వాళ్ళు ఒక అంశతో వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈ అంశాలు ఇవన్నీ ఏమిటి అనేది తర్వాత కాలాల్లో తెలుస్తుంది. ఆ గురువులు ఈ భూమి నుంచి నిష్క్రమించిన 200 సంవత్సరాలకి 400 సంవత్సరాలకి మహాగురు ఆ రోజుల్లో ఉండేవాడు అని ఇప్పుడైతే మనం ఎలా అయితే అప్పటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు వాళ్ళ గురించి ఆ తర్వాత తెలుస్తుంది. అందుకు నేను అనేది మన వాళ్ళకి ఏంటంటే ఎవరి మీద నా గురువు మీద నమ్మకం కలిగితే అంత అచంచల విశ్వాసం మీరు పెట్టుకోండి, భగవత్ స్వరూపంలాగానే భావించుకోండి మీరు. అది ఎంతో అదృష్టం అనమాట. మనకి మన మనస్సు ఎంత చంచలగా ఉంటుందంటేనండి, అసలు కలియుగంలో మనసు ఎంత చంచలం అంటే మంచి వైపు పోదు, దృష్టి ఎప్పుడు చెడు వైపే పోతుంది. ఏదైనా ఒక విషయం మనం విన్నాం అనుకో, వినగానే దాని నెగిటివ్ ఆస్పెక్టే మనిషికి ఫస్ట్ అత్తుకుంటుంది. ఓహో ఇది ఇట్లయితే ఆ నెగిటివ్ ఆస్పెక్టే అత్తుకుంటుంది, కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ మనిషికి ఎక్కదు. అదే చెప్తానే పాజిటివ్ తరంగాలు అనేది. ఈ కలి మాయ ప్రభావం వల్ల ఈ మాయ ప్రభావం సామాన్యుల దగ్గర నుంచి ఎంతటి మహాత్ములకైనా తప్పదు వచ్చేస్తుంటుంది. మీరు పురాణాల్లో కూడా చూస్తే మనం కొంతమంది మహానుభావాలు వాళ్ళు చేస్తున్న చేష్టలు మనకి అర్థమయ్యేవి కాదు. అసలు ఏమిటి ఇట్లా ఉన్నారు, ఇంత సామాన్యంగా ఉన్నారు, ఇట్లా అనుకుంటున్నారు అనేవి. అలా అని చెప్పి ఎవరు వాళ్ళని ఫాలో అవ్వకుండా వెళ్ళలే కదా. వాళ్ళని అనుసరించిన వాళ్ళు, మహానుభావాలకు వచ్చిన వారు, వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు. అలా కూడా ఇప్పుడు అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకుంటే గురువు రక్షించినట్టు ఎవ్వరు మనం రక్షించినట్టు. చివరికి నాయన ఈయన భగవంతుడు అని మనం చూపించేది కూడా గురువే. భగవంతుడు ఆ పక్కన కూర్చున్నా మనం గ్రహించలేం, మన సామాన్యులకు మనం గ్రహించలేం. కాబట్టి గురువు మనకి చెప్తాడు. ఎందుకు ఎంతో మందికి నాకు తెలిసిన వాళ్ళకి నీకు భగవద్ దర్శనం జరుగుతుంది. కలియుగంలో ఇప్పుడు కూడా మన మధ్య భగవద్ దర్శనం జరిగిన మహానుభావులు ఉన్నారు మన మధ్య. ఇప్పటికీ దర్శనం జరుగుతున్న వాళ్ళు అనేక రూపాల్లో. అయితే ఏంటంటే కలియుగ లక్షణమే ఏంటి, భగవంతుడు కలియుగంలో ఆ రూపంలో, అంటే మనం ఊహించుకున్న రూపంలో, అసలు ఓకే భగవంతుడు అనేవాడు నిరాకారుడు, అదంతా ఇంకా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే మనకు తెలిసిన విష్ణువు, కృష్ణుడు, ఈ రూపాలని మనకు తెలిసిన రూపాలు కదా, ఆ రూపాల్లో కూడా వాళ్ళు కనపడరు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక పక్షి రూపంలో కానీ, ఒక మానవ రూపంలో కానీ, ఇలా రకరకాల నార్మల్ రూపాల్లోనే మనకి ఎక్కడో దర్శనమిస్తాడు. అది కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో బాగా దర్శనం దొరుకుతుంది. పుణ్యక్షేత్రాలు, నదీ పరివాహక ప్రాంతాలు, పుష్కరాల సమయంలోనూ, ఏదైనా పెద్ద పెద్ద ఉత్సవాల సమయంలోనూ దేవతలు కనిపిస్తారు భగవంతుడు. అది ఎవరు చెప్పగలుగుతారు మీకు? గురువు చెప్తాడు. ముందుగా గురునైనా నీకు ఫలానా రోజు భగవద్ దర్శనం జరుగుతుంది, ఫలానా కాలంలో జరుగుతుంది, నువ్వు మంచి మార్గంలో ఉంటూ, మంచి మార్గంలో పోతూ ఉంటే, ఆ మంచి మార్గంలో ఉండటం కూడా ఈ ఒక్క జన్మది కాదనమాట. మనం కొన్ని వందల జన్మల నుంచి ప్రయత్నం చేస్తే ఈ జన్మలకు మంచి మార్గంలో వస్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు, చేస్తున్న వాళ్ళని చూసి, అది ఇటువంటి ఒక మంచి మనస్సు రావడానికి కూడా వాళ్ళకి కొన్ని వందల జన్మల తాపత్రయం. ఆ జీవి ఎంతో తాపత్రయపడితే వస్తాడనమాట మన దగ్గర. అప్పుడు ఈ మంచి ఆలోచనలు వస్తాయి. గురువులు మంచి వాళ్ళని పట్టుకుందాం, ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకు? ప్రారంభ కర్మ తగ్గించుకుని ముందు జీవితాలు మనకి సుఖప్రదంగా జరగడానికి. ముందు జీవితాలే కాకుండా నన్ను అందరూ అప్పుడప్పుడు కొంతమంది అంటారు, సార్ ఏదో ఈ జన్మలో జరిగిపోతే చాలు, వచ్చే జన్మ గురించి ఉంటామా పెడతామా ఏంటి సరే. నాయన అలా అనుకోవద్దు. మీ ప్రారంభ కర్మ సరిగా లేకపోతే ఈ జీవితం ఎలా వెళుతుంది అన్నది కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు మనం ఎలా జీవిస్తున్నామనే కాదు, జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎలా జరుగుతుంది కాదు, మీ చివరి రోజులు ఎలా గడుస్తాయనేది కూడా దాని మీద ఉంటుంది. అందరూ ఏమంటారు, పుణ్యం చేసుకున్నాం చాలా బాగున్నాం కదా అనుకుంటారు. ఈ పుణ్యఫలం ఎట్లా ఉండాలంటే బతుకున్నప్పుడు తిండికి బట్టికి లోటు లేకుండా పోవటం కాదు, చివరి రోజులు ఎలా గడుస్తాయని. ప్రతి మనిషికి బాబు చివరి రోజులు ఏ విధంగా గడుస్తాయనేది నిర్దేశించబడి ఉంటుంది. ప్రతి జీవి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది కదా. అయితే చూడండి, మనం ఒకళ్ళేమో గబుక్కుని ఏదో ఒక యాక్సిడెంట్లో పోతారు. ఒక యాక్సిడెంట్లో నలుగురి యాక్సిడెంట్ అయితే ఒకరిని ఫ్రాక్చర్ అవుతుంది, ఒకరిని కాలికి చేతులు, ఇంకోటి చేతికి ఫ్రాక్చర్ అవుతుంది, ఒకరిని ఆ క్షణంలోనే అక్కడే ప్రాణం పోతుంది. ఒకే కారులో కూర్చుని నలుగురికి ఏ విధంగా జరుగుతుందో చూడండి. నేను చూశాను, ఇంకొక ఆయన 2 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు, హాస్పిటల్లో పడున్నాడు ఇప్పటికీ కూడా. 2 సంవత్సరాలు కోమాలో ఉన్నా కూడా ప్రాణం నిలిచింది కదా, అన్ని తెలుస్తుంది. లోపల అనుభవించాలి, కష్టం అంతా అనుభవిస్తుంది కదా, ఆ దేహం వదిలిపెట్టేట. ఎంత దుర్భరమైన పరిస్థితి. కొంతమంది ఏంటి, ఇలా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు మాట పడిపోతుంది, చెప్పలేరు, ఈ అవయవాల్లో కొన్ని వెళ్ళిపోతాయి పంచేంద్రియాల్లో,
అనుభవిస్తూ ఉంటారు. ఈ వెంటిలేటర్ మీద అలా పెడుతుంటారు వీళ్ళని, నెలల తరబడి పెట్టేసి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చివరికి ఏంటి తండ్రి మన తండ్రి అవనండి, మన పిల్లలు అవనండి, ఎవరైనా వాళ్ళందరూ ఈ జీవి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు. అవునా? అది అన్నిటికంటే దుర్భరమైన పరిస్థితి. ఈ జీవి తొందరగా వెళ్ళిపోవాలి అని నీకు అవతలాలు కనిపిస్తోంది, ఈ జీవి వెళ్ళదు. అండ్ జీవి శరీరాన్ని ఎప్పుడు వదిలిపెడుతుంది అనేది మనం చేసుకునే ప్రారంభ క్రమాలు బట్టే మనకి. అందుకనే నేను అందరికీ చెప్తాను, ఎంతటి గొప్ప జ్యోతిష్కుడైనా ఆయుష్ చెప్పలేరు. నాకు నిన్న ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి యుఎస్ నుంచి అనమాట, వాళ్ళ అబ్బాయి జాతకంలో చాలా మంది చూస్తున్నారట, ఇతనికి 20 ఏళ్ళ కంట ఉండడు, 22 ఏళ్ళ కంట ఉండడు అని పాపం ఎంతో బాధపడిపోతున్నారు. ఆ పిల్లలు నాతో చెప్పింది, నేను ఏం పర్వాలేదు తల్లి, ఆయుష్ అనేది ఎవరు చెప్పలేరు, ఏదో చూచాయిగా ఆ టైంలో అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు చెప్తే అట్లా ఎప్పుడూ ఉండదు, చక్కగా ఉంటారు, 70 ఏళ్ళ దాకా ఉంటారు, హాయిగా ఉంటారు మీరు అని చెప్పాను. సో ఇది మనుషులందరికీ ఇట్లా చివరి రోజులు ఎలా గడుస్తాయి అనేది కూడా మనం చేసుకున్న ప్రారంభకరమే. అందుకని మనం పుణ్యకార్యాలు చేయండి. ఇప్పుడు అందరితో నేనేం చెప్తున్నాను, పుణ్యకార్యాలు చేయండి, మంచి పనులు చేయండి. అది మిమ్మల్ని ఈ జీవితంలో కాపాడటమే కాదు. మీరు అనుకుంటా ఇందాకన్నానే, ఇప్పుడు పోన్లే నేను ఇంత పుణ్యం చేసినా ఇంకెప్పుడో జన్మలు కదా, అప్పుడు నేను చూస్తానే పెడతాను, ఇంత నేను అనుభవిస్తాను అనుకుంటారు. ఎందుకు ఇప్పుడే అనుభవిస్తారు? మనకి తెలిసిన వాళ్ళే ఎంతో డబ్బున్న కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా తారలు ఎటువంటి జీవితం అనుభవిస్తున్నారు ఆయన, సంవత్సరాల తరబడి మనం చూస్తున్న వాళ్ళే కొంతమంది ఉన్నారు. ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారో వాళ్ళు. అనారోగ్యాలు కోల్పోయి పడి అసలు వాళ్ళ రూపం అంతా మారిపోయి బయటికి రాలేక, ఇది మరి కష్టం కాదు. సో ఈ జన్మలోనే నువ్వు చూస్తావు. మన ప్రారంభ కర్మ మనం చేసుకున్న ఫలాలన్నీ కూడా. అందుకని ఏంటి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం నాకేదో తర్వాత 100 జన్మలకు వస్తుందిలే, ఇప్పుడేం చేయొద్దులే అనుకోవద్దు ఎవరు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ జన్మలో కనుక మీరు ఎంతో ధర్మంగా ఉంటూ భగవంతుని చేస్తే ఈ జన్మ చివరి రోజులు ఎలా గడుస్తాయి అనేది కూడా బతుకున్నప్పుడు ఎలాగో చివరి రోజులు కూడా అంతే కదా. అంతే. ఇప్పుడు ఏదో ఫ్రాక్చర్ అయిపోయి మంచి మీద పడి 4 సంవత్సరాలు ఉంటే ఎంత దుర్భరమైన జీవితం అయినా. ప్రాణం అనేది ఎవరికి కూడా ఇంకా చాలా అయినా అంటే తీసుకెళ్ళిపోతాడు అయినా ఉన్నా అనుభవించి తీరాల్సిందే కదా. మనం వింటూనే ఉంటాం, ఎంతో వందల మంది ఐసీయూలో పడి రకరకాల ప్రాబ్లమ్స్లో పడి పడతారంటే. ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. మీరు పుణ్యంగా ఉండండి, మీరు చేసుకున్న మీరు భగవంతుడు దేవాలయం సంపాదించిన డబ్బుతో నలుగురికి సహాయం చేయండి. చేస్తే ఈ జీవితం కూడా శుభప్రదంగా వెళ్ళిపోతుంది. ఎంతో ఇప్పుడు భగవంతుడికి ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అనాయాసైన మరణం అంటారే, వినాదేని అనే జీవితం, దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతి అని అందరూ కోరుకుని ఉంటారు, అనాయాసంగా వెళ్ళిపోవాలి. మన బాలకృష్ణ ప్రసాద్ గారు చూసాం, మహాత్ముడు ఎప్పుడూ స్వామివారి సేవలో ఉన్నవాడు, ఎంత సునాయాసంగా వెళ్ళిపోయారు. అలాగే ఎప్పటికైనా వెళ్ళిపోవడం సహజం. మహానుభావులు వెళ్ళిపోతే మనకి ఎంతో బాధాకరం, అయ్యో అంత మహానుభావుడు వెళ్ళిపోయారని. ఆ కుటుంబానికే కాదు అందరికీ, మనందరికీ ఎంతో బాధ కలిగించిన అంశం. కానీ ఆయన వెళ్ళిన తీరు ఎంత తేలిగ్గా అలా స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగా ఇది ఆయన చేసుకున్న పుణ్యఫలం అంతా. అందుకని ప్రతి మనిషి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎందుకని చూస్తుంటారు వీళ్ళందరూ నిత్యం మన చుట్టూతో ఇవన్నీ చూస్తుంటాం. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు, ఇలా కష్టాలు పడుతున్న వాళ్ళు, అయ్యో ఇంత డబ్బు ఉంది ఇన్ని కష్టాలు పడుతున్నాడే వింటుంటాం కదా, ఇంత పడుతున్నాడే అనుకుంటామే. ఎందుకు ఆ పుణ్యం చేసుకోవటం, మంచి చేసుకోవటం. మంచి అనేది ఏంటి, నువ్వు ఏదో ఇప్పుడు ఢిల్లీలో ఏదో కొంతమంది అంటారు, సార్ నేను వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను ఏదో 10,000 డొనేషన్ పంపిస్తున్నాను ఢిల్లీకి అంటారు. ఏదో ఢిల్లీకి బాంబేకి కాదు, మన కంటి ఎదురకుండా మనిషికి సహాయం చేస్తే అంతకంటే పుణ్యం ఇంకోటి. మన చుట్టూతో మనుషుల్లో ఒక సోల్ కనుక సంతోషపడితే ఆ వచ్చే బ్లెస్సింగ్స్ మన ఎప్పటికీ కాపాడుతుంటాయి. ఎప్పటికీ అది ఒక రక్షలా నిలుస్తున్నమాట. వాళ్ళు మనకి చెప్పకపోవచ్చు, మనుషులు వెంటనే అయ్యో మీరు చాలా మాకు సహాయం చేశారండి, అది మనకి అనవసరం. చేయటం వరకే మనది. చేస్తే ఆ సోల్ పాత్ర ఆత్మ. అందుకని మన చిన్నప్పటి నుంచి మనకి అందరు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, 10 మందికి సాయం చేయరా బాబు, 10 మందికి సాయం చేయరా, ఇదే కదా మనం ఇప్పుడు 10 మంది సాయం చేస్తుండండి అంటారు. ఈ 10 మంది అంటే నెంబర్ 10 అని కాదనమాట, వీలున్నంత మందికి మీరు సహాయం చేస్తే ఆ సహాయం మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు బతుకున్నంత కాలం రక్షిస్తుంది, చివరి రోజుల్లో కూడా మిమ్మల్ని రక్షిస్తుంది, చాలా కాపాడుతుంది చివరి రోజుల్లో. అంటే కొంతమంది అని అంటారు, కొంతమంది ఎంతో మహానుభావులు కూడా చాలా రోజులు చివరిలో సఫర్ అయ్యారు కదండి మరి అంటారు. వాళ్ళు సఫర్ అవ్వడానికి కారణాలు వేరు. మనము ప్రతి వీటిల్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉంటాయన్నమాట.
మహాత్ముల యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ జీవన శైలి కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు చెప్పే విషయాలు కానీ ఏది ఈ లౌకిక పరిధికి మనకి అందం. ఏమి ఇప్పుడు మనం వింటాం సాయిబాబా రోకలి తిప్పి ఆ ప్రారంభ కర్మనంతా తీర్చేసినంతవి. మనకుండే అవధూతులు ఉండేవాళ్ళు పాతకాలంలో ఊళ్ళల్లో. అవధూతులు ఏంటి తెలుసా, ఊరిని ఇలా కర్రబెట్టి గట్టి కొట్టేవారు, వీడిని 2-3 సార్లు కొట్టేవారు, లేకపోతే గట్టిగా జంప్ మీద కొట్టేసిన వాళ్ళు. ఆ క్షణంతో వాడు ప్రారంభకం తీరిపోతుంది, వాడిని 4 తిట్లు తిట్టావు. అదేంటంటే మహాత్ములు ఏ విధంగా వీడి ప్రారంభ కర్మను తొలగిస్తారనేది మనకు తెలియదు. అందుకని వాళ్ళని ఆశ్రయించి దాన్ని మనం ఎక్కడ ఇలా నెగిటివ్గా అంచనా వేయకుండా ఉంటేదని అది మనం గ్రహించగలుగుతాం. అటువంటి మహానుభావులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారని చెప్తారు. సో మన బుద్ధి కూడా అటువంటి మహాత్ముల దగ్గరికి పోవాలంటే మనం ఇలా ధర్మంగా ఉండి మంచి పనులు చేస్తూ ధర్మ మార్గంలో ఉంటే అది కాపాడినట్టు ఏది కాపాడదు. అసలు అన్నిటికంటే మాము వాక్ అనమాట, సంయమనంతో మాట్లాడటం. ఒక మనిషిని నిందించకూడదు. అసలు ఈ మహాభారతంలోనే చెప్తాడు ఒక చోట, అన్నిటికంటా అత్యుత్తమ ధర్మం ఏమిటి అంటే నీకు ఒకళ్ళు ఏది చేస్తే నీకు కష్టమో అది నువ్వు ఇంకోళ్ళు చేయకుండా ఉన్నాయినా అంటారు. అదే అంతకంటే ధర్మం ఇంకేం లేదు అని చెప్పేసి. అసలు ధర్మం అంటేనే మనం రామో విగ్రహం ధర్మ అంటాం. ధర్మం అంటేనే భగవత్ స్వరూపం అనమాట. ఒక మనిషి ధర్మాత్ముడైన మనిషి అట్లా నుంచుంటేట ఆయన చుట్టూ పెద్ద వలయం ఉంటుందంట. ఆ వలయంలో మనం వెళ్ళి అటువంటి ధర్మాత్మ దగ్గర కూర్చుంటే మనం మెజర్ చేయలేము. అవన్నీ మెజర్ చేసే పరికరాలు ఇప్పుడు ఎవరికి లేవు మన దగ్గర. ఎనర్జీ ఇప్పుడు మనం ఈ మొబైల్ ఫోన్స్ ఎనర్జీ చూస్తున్నా కానీ కాస్మిక్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అవన్నీ. సో ఆ వారి చెంత వారి వలయం ఒక్కొక్కసారి కొన్ని కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉంటుంది. అందుకని పాత రోజుల్లో చెప్పేవారు, ఏదైనా మహానుభావుడు కనుక సంచారం చేస్తూ పెడుతుంటేట ఆయన సంచారం చేస్తున్న ప్రదేశం అంతా వానలు కురిసేవి, అంతా సస్యామలంగా ఉండేవి. పాత రోజుల్లో రాజులు అనేవాళ్ళు, మహానుభావ ఒకసారి మా దేశంకి రండి, మా దేశంలో ఉండండి, మహర్షుల్ని వాళ్ళని అనేవాళ్ళు కదా. ఎందుకు? అటువంటి మహానుభావాలు ఉండటం వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది. సో అది ప్రతి కాలంలోనూ ఉంటారు. ఇందాక నేను చెప్పానుగా, మన రామాయణంలో జరిగింది, మహాభారతం జరిగింది 500 సంవత్సరాల క్రితం, లేకపోతే 1000 సంవత్సరాల క్రితం. ఏంటి చాగే గారికి చక్కగా రాముల వారు కనపడ్డారు, మహానుభావుడు ఉన్నాడు, అయ్యో మనం ఇప్పుడు లేరే, మనం చాగేగా చూడలేకపోతున్నామే. లేకపోతే తులసిదాస్ అటువంటి రామాయణం రాశాడు. తులసిదాస్ రామాయణం చెప్పే చోట హనుమంతుడు వచ్చి కూర్చునేవాడు, రోజు వచ్చి కూర్చునేవాడు చక్కగా. అటువంటి మహానుభావులు ఇప్పటికీ మన దగ్గర ఉండి మనం ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళు చేసేది అది ఎందుకు చేస్తారు, అవన్నీ వీళ్ళకి పరీక్షలు అన్నమాట. శిష్యులకి పరీక్షలు పెడతారు, ఈ శక్తిని తెలుసుకోగలుగుతారా లేదా వీడు ఎంత దాకా అని చెప్పేసి. సో మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చున్నా, వాళ్ళ మాటలు విన్నా, ఏ విధంగా విన్నా కూడా అనమాట, విన్నా మనని ఈ ప్రారంభ కర్మ నుంచి తప్పించి మంచి మార్గంలో తీసుకెళ్ళగలుగుతాయి. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా మీ చివరి రోజులు చక్కగా గడుస్తాయి. ఈ మహానుభావాల్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర నిత్యం వస్తున్నారు అనుకోండి, వీళ్ళలో కొంతమంది మంచి మార్గంలో ఉంటూ వీళ్ళ వల్ల మంచి జరగాలి ప్రపంచానికి కాస్త, సపోజ్ ఇతను చూడగానే అర్థమవుతుంది, ఓకే ఇతను ఆయుష్ 50 సంవత్సరాలే ఉంది, ఇదే మనిషి కనుక ఒక 75 సంవత్సరాలు ఉంటే ఈ ప్రపంచానికి కాస్త చేస్తాడు అని చెప్పి అనుకుంటాడు అనుకో. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఆ 25 సంవత్సరాలు ఈయన తన సంకల్పంతో ఇంకొంచెం అలా పొడిగిస్తాడు అనమాట, ఈ ప్రపంచానికి ఉపయోగపడతాడు. అప్పుడు అతని ప్రారంభ క్రమాలన్నీ ఈ మహాత్ముడు తీసుకుంటాడు. అలా ఒకటి కాదు, కొన్ని వేల మంది ప్రారంభ క్రమాలు తీసుకుంటాడు. తీసుకున్నందువల్ల అతి తేలికమైన వాటితో ఏదో ఆయనకి ఏదో చిన్న జలుబో దగ్గో రోజు రాస్తుంది పోతుంది, ఏదో వస్తుంది పోతుంది. ఇప్పుడు అందరు అడుగుతారు, సో రాముడు సాక్షాత్ భగవంతుడైనా కష్టాలు పడ్డాడు కదా. మానవ శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీర ధర్మాలు శరీరం కొన్ని ఉంటాయి. సో ఆ ధర్మాల ప్రకారం వీరు కూడా అలాగే కనపడతారు మనకి. వాళ్ళకి కూడా ఏదో జలుబు చేస్తుంది, వాళ్ళకి జ్వరం చేస్తుంది, వాళ్ళకి ఏదో వస్తుంది, ఇవన్నీ ఇక శరీరానికి సంబంధించింది కానీ వాళ్ళకి సోలికి సంబంధించింది. వాళ్ళ అంశకి ఇవేమీ అంటాం. వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆడ మగ ఎవరా ఏమిటి ఏమీ ఆలోచించరు వాళ్ళు. అటువంటి మహానుభావాలను పట్టుకుంటే అది మనల్ని ఈ ప్రారంభ కర్మల నుంచి అవతల పడేస్తుంది అనమాట. అది నేను మళ్ళీ చెప్పేది అదే, నాయన నేను పుణ్యం చేసుకోవడం నాకేమొస్తుంది అనుకోకుండా, ఎందుకు ఈ జన్మలోనే మీరు చూస్తారు, ఈ జన్మలోనే చూస్తాం మనం. అందులో కలియుగంలో ఏంటి ఇప్పుడు టైంలో
ఇప్పుడు చేసిన దానికి ఫలితం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. దీనికి సగభాగం ఇప్పుడు వెంటనే కనపడుతుంది. ఒక సగభాగం తర్వాత కనపడిన తర్వాత జన్మలో ఒక సగభాగం మీరు ఇమ్మీడియట్ గా పెట్టి చూస్తారు. మీరు చేసిన మంచికి వాటికి కూడా అనమాట. చెడుకి చూస్తారు, మంచికి చూస్తారు. ఎందుకంటే మనం ఎంతో ధనాశతో పోయిపడిన వాళ్ళు ఎన్నో రకాల ఎటువంటి కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. మంచితనంతో ఉన్నప్పుడు వెంటనే ఒక గురువు అనుగ్రహంతో బయటపడి చూస్తాం. సో ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం కూడా ఇలా ఇది ఈ టైం బాగాలేదు అనుకున్నా ఇది అనుకున్నా భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ భగవంతుని ఆరాధించటం అంటే చెప్తున్నాను కదా, ఇదే ఇప్పుడు కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతున్నట్టు మనకి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వృత్తులు లేవు ఇప్పుడు. మనకి ఆ జీవన విధానం అటువంటిది కాదు. ఆ రోజుల్లో ఏదో ఒక స్కూల్ టీచరు, రైతులు ఇలాగే ఉండేవి. అవన్నీ కూడా ఉదయం అయితే సాయంత్రానికన్నా ఊళ్ళన్నీ నిద్రపోతుండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు జీవన విధానాలు వేరు, మన ఉద్యోగాలు వేరు, మన వృత్తులు వేరు. ఇలా ఉన్నప్పుడు అప్పటి కాలంలో ఉన్నట్టుగా ఆ పూజా విధానాలన్నీ అందరూ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు ఇప్పుడు డిఫరెంట్ వచ్చేసాయి. నీ జాబ్స్, నీ వృత్తులు ఇవన్నీ కూడా ఇన్ని జీవన విధానాలు వచ్చాయి. అలా కాకుండా నువ్వు ఒక వేద పాఠశాలలో ఉన్నావు, ఒక పౌరవిత్యంలో ఉన్నావు, లేదా ఆధ్యాత్మికంలో ఒక ఉన్నత దాంట్లో ఉన్నావు అనుకోండి, అప్పుడు నీకు సాధ్యపడుతుంది. ఇలా ఇంత పూజ చేసుకోవటం కానీ, ఇంత ఉపవాసం చేసుకోవడం కానీ ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ ప్రతి వృత్తిలో వాళ్ళకి సాధ్యపడదు కదా. ఈ కాలం వాళ్ళ ఉద్యోగాలు పరిగెత్తడం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ధర్మంగా ఉంటే వాటికి వచ్చినంత ఫలితం మీకు ఎక్కడ వస్తుంది. ఒక పూజ చేసినా 4-5 గంటలు చేసినా కూడా ఎంత వస్తుందో అంత ఫలితము మీరు ధర్మంగా ఉండటం వల్ల తెచ్చుకుంటారు. ఇది మనం పురాణాల్లో కూడా ఎన్నో కథలు చూస్తాం. కేవలం ధర్మంగా ఉండే మనిషి ఎంత శక్తివంతుడే ఉంటాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు అని చెప్పేసి. సో ఇలా రకరకాల వృత్తుల్లో ఉండి కొంతమంది నాతో అంటుంటారు, ఏంటనండి మేము చదవలేకపోతున్నాం, వాళ్ళు ఎన్నిసార్లు చదువుకు 40 సార్లు లలితా సహస్రనామం చదువుతున్నారు ఆవిడ, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు ఈ పిల్లలు ఇవాళే సరిపోతుందని అంటారు. ఏమీ పర్వాలేదమ్మా, కలియుగానికిలో భగవన్ నామం చాలు. నీకు వీలున్నప్పుడు భగవన్ నామం చదువుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఫలానా టైంలో చదువుకోవాలి, ఫలానా ఏ టైంలో అయినా నువ్వు చక్కగా నామం చదువుకోవచ్చు, ఆ రూపాన్ని ఆరాధించవచ్చు. అంతకు మించింది లేదు. జీవనం సక్రమంగా చేసుకుంటూ వెళితే చక్కగా మనని కాపాడుతూ ఉంటుంది. నేను ఒక్కోసారి చూస్తాను, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతి దీన పరిస్థితుల్లో అడుక్కుంటున్న వాళ్ళని చూస్తే ఒక్కోసారి నాకు వాళ్ళ వెనకాల జీవితం అంతా కనపడుతుంది. వాళ్ళేంటి నేను ఈ మధ్య ఇలా పెడుతుంటే ఒక చోట చూశాను, ఎవరన్నా వచ్చి అతనేంటి అసలు కూర్చుని లేవలేని పరిస్థితిలో ఉన్నవాడు అనమాట. ఎవరన్నా వచ్చి 10 రూపాయలు చేతిలో వేస్తే కూడా అది పెట్టి కూడా కొనుక్కోవాలి, లేచి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుని 2 కాళ్ళు లేవు, విపరీతమైన కష్టంలో ఉండి తిండి కోసం అడుగుతున్నాడు. వీళ్ళకేమో అర్థం కావట్లేదు, వచ్చి డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులతో వెళ్ళి తెచ్చుకుని వేసే స్థితి కూడా లేదు అతనిది. అర్థమైందా? అతను డబ్బులు వేస్తున్నా కూడా పడేసిపోతున్నాడు, అతను కళ్ళమని నీళ్లు కారుతున్నాయి. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటి డబ్బులు వేస్తున్నాం కూడా కళ్ళమని, అతనికి కావాల్సింది ఏంటి, ఎవరన్నా కూర్చుని కాస్త తెచ్చి పెట్టాలన్నమాట. కాస్త కారు పక్క పెట్టుకుని నేను ఆలోచించి చూస్తే అతను ఏమిటి ఒక 700 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో ఒక రాజ్యానికి అతను ఒక రాజు. అతను విపరీతమైన అన్యాయాలు చేసి, మానభంగాలు చేసి, ఎంతో 400-500 మందిని వివాహాలు చేసి, ఎన్నెన్నో అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి, తర్వాత అనేక రకాల జీవితాలు జరించి, అప్పుడేంటి అతనికి పెద్ద ప్యాలెస్లు ఉండేవి, బోనంత మంత్రులు ఉండేవాళ్ళు, సైన్యం ఉండేది. కానీ చెయ్యని అరాచకం లేదనమాట. చేసి ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు పరిస్థితి. ఎటువంటి పరిస్థితి, తినడానికి తిండి కూడా దొరకట్లేదు చివరికి. అలాగా ఎక్కడో జన్మించి, ఎవరికో జన్మించి వాళ్ళు వదిలేసి ఇటువంటి పిల్లాడిని మాట పట్టిపోయి, మాట లేక, కాళ్ళు లేక డబ్బులు వేస్తుంటే, డబ్బులు కాదు నాకు కావాల్సింది భోజనం అని చెప్పే ఇది కూడా లేదే. ఎంతో దుర్భరమైన పరిస్థితి. సో ఇప్పుడు అక్రమాలకు పోతూ సంపాదిస్తున్న వాళ్ళు ఇది గ్రహించాలి. అమ్మ రేపొద్దున మనకి కూడా అటువంటి జీవితం రావచ్చు, ఎప్పుడూ అట్లా వెళ్ళకూడదు. రేపొద్దున ఈ జీవితం మనకి రాదు. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి చూస్తే అందరి జీవితాలు కనపడతాయి, ఈ జీవి ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందని.
అది నేను ఆ రోజు చూడగానే పాపం అప్పుడు మేము వెంటనే దిగి 4 ఏవో కొంచెం బటర్ మిల్క్ బ్రెడ్ అవి తీసుకొచ్చి ఆ పిల్లాడికి అతను కూర్చోబెట్టి తినిపించి పాపం చేసాం. ఎందుకు ఆ లోపల ఉండే ఆత్మ ఉంటుంది కదా, ఈ జీవితం వెళ్ళిపోయేంత వరకు ఈ దుర్భరం ఎన్నాళ్ళు అనుభవించాలి అప్పుడు చేసిన పాపాలకి అనుభవించి మళ్ళీ నెక్స్ట్ జీవితాల్లో అది గ్రహింపు వస్తే మళ్ళీ వచ్చే జీవితం నెమ్మదిగా కొన్ని 100 జన్మలకు వెళ్తాడు. సో ప్రతి మనిషి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇదే శాశ్వతం కాదు, ఈ సంపాదించుకున్నంత నేనేదో దీనివల్ల కొంతమంది ఏంటంటే ఎంత మూర్ఖంగా ఉంటున్నారంటే ఎక్కువ ధనం సంపాదిస్తే పుణ్యం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. రకరకాల కాలం ఎలా ఉందంటే నేనేం లేదండి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఎందుకు సంపాదిస్తుందంటే అన్యాయంగా కూడా సంపాదిస్తుంది, అన్యాయంగా సంపాదించలేదు మంచి పనులు చేద్దామని సంపాదిస్తున్నానండి అంటాడు. కానీ ఎప్పుడు ధనం ప్రభావం ఎలా ఉంటుందంటే ధనం ఎక్కువ అవసరం దానికంటే ఎక్కువ సంపాదించిన తర్వాత వాడికి ఖర్చు పెట్టడానికి కూడా మనసు రాదు తెలుసా. ఎక్కువగా దానాలు చేసేవాళ్ళు మీరు చూడండి సత్యం, అతి సామాన్యులైన వాళ్ళు దానం ఎక్కువ చేస్తారు తెలుసా. పాపం వాడికి ఏదో 4-5 వేలు శాలరీ వస్తాయి, దాంట్లో 200 వాడికి ఇస్తాడు వీడికి ఇస్తాడు చేస్తాడు. ఈ కోట్లు పడిగెత్తేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళలో చేయనంటే చేస్తారు, కొంతమందికి చేస్తారు కానీ అందరికీ మనసు ఒప్పదు. ఇప్పుడు నేను ఎవరినైనా అంటాను, ఇప్పుడు ఆయనకు ఒక 500 కోట్లు ఆస్తుంటుంది అనుకోండి, నిజంగా 500 కోట్లు ఎందుకో జీవితం గడవడానికి 4 తరాలు గడవడానికి కూడా అక్కర్లేదు కదా. దాంట్లో ఆ క్షణంలో 250 కోట్లు ఇచ్చేమని జనాలకి ఇవ్వగలుగుతారా? వస్తుందా మనసు? రాదు. బట్ అది ఎంత కాపాడుతుంది ఆ మనిషిని అలా చేయగలిగితే. అసలు ఈ రోజున భారతదేశంలో మన ఎవరో చెప్తున్నారు, ఒక 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు 1,00,000కు పైగా ఉన్నారు. 1,00,000కు పైగా 1000 crores కంటే ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 200 కోట్లు ఇచ్చినా చాలు కదా. 200 లక్షల కోట్లు అంటే ఈ దేశం ఎంత బాగుపడుతుంది. అది మనుషులందరూ గ్రహించాల్సింది ఏంటంటే మంచి చేస్తే అది మనల్ని కాపాడుతుంది. మహాప్రభు నేను వచ్చే జన్మలు కాదనైనా ఈ జన్మన్నా సుఖంగా వెళ్ళడానికి మీకు జరుగుతుంది, అది ఇప్పుడు మీరు గ్రహించరు, చివరి రోజుల్లో మీకు గ్రహింపుకి వస్తుంది. నేను ఆ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తాను, యూనియన్ మినిస్టర్ చేసిన ఆయన మా పక్క రూమ్లో ఉన్నాడు అనమాట. ఆయన ఆ హాస్పిటల్లో 6 నెలల పాటు ఉన్నాడండి. బికాజ్ యూనియన్ మినిస్టర్ కాబట్టి సర్వం జరుగుతాయి, తప్పదు, వీళ్ళేం చేయలేరు. ఆ డాక్టర్లకి రోజు విసుక్కునేవాడు, నర్సులు విసుక్కునేవాడు. ఆ మనిషి అలాగే ఉండేవాడు, రోజు ఏదో ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు. 6-7 నెలలు అలాగే ఉండిపోయాడు. అది ఎంత దుర్భరం కాదు ఆ మనిషికి, ఏమీ లేక నాసల్ స్పీడింగ్ చేస్తూ ముక్కులు లంచ్ చేస్తూ. ఈ పరిస్థితి రాకుండా అంటే మనం మామూలు రోజుల్లో ధర్మంగా ఉండి నమ్ముకుని ఉంటే చక్కగా మనకి జరుగుతుంది. అంటే ఇప్పుడు మిగతా యుగాల కంటే కూడా ఈ కలియుగంలో ఎక్కువగా వెంటనే కర్మఫలం అనుభవించడము ఇదన్నీ జరగడం జరుగుతుంది కదా గురుగారు. ఇంతకుముందు కొంచెం టైం ఉండేది కదా. అవును. అలా ఎందుకని అలా కలియుగానికి మనకి శిక్షణ? కలియుగంలో లక్షణమే ఏంటంటే మనకి ఇలా మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. మేము చాలా చోట్ల చెప్తూనే ఉంటాను, మనకున్న 4 యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాల్లోనూ మనం జన్మించిన వాళ్ళమే, ఎక్కడి నుంచో వస్తున్నాం. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే ఏంటి, 4 కలిపి ఒక మహాయుగం అంటాం. ఇలా 27 గడిచి 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వచ్చాం కదా. సో ఎంతెంతో ప్రారంభ కర్మ, అది ఒక జన్మతో ఎక్కడ పోతుంది. నేను అంతా చెప్తాను, ఆయన ఈ జన్మలో ఇలా ఉన్నారని కాదు, వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం, ఇంకో డ్రెస్, మన జీవన విధానం ఇంకో చోట పడతాం. కొన్ని కర్మలు అక్కడ తీరాలి మనకి, ఆ తీరడం కోసం అక్కడికి వెళ్తాం. ఏదో ఇంట్లో జన్మిస్తాం, ఆ జన్మించడం కూడా చెప్పాను ఇందా బంధం, కేవలం బంధం తల్లిదండ్రులే. వీళ్ళు నా తల్లిదండ్రులకి బంధం కదా, నేను ఇలా కలవాలి కదా, నా తండ్రి నన్ను ఎప్పుడు తిట్టకూడదంటే కావదు. అంటే తండ్రి అయినా తల్లి అయినా ఏ విధంగా అది ఆ రుణం అక్కడ దాకా రుణం. ఎవరి జీవిత పయనాలు వాళ్ళ పయనమే వాళ్ళు తెలియదు. ఇలా మనం పుణ్యఫలం పాపఫలం ఇంతంత కొండలంతా కూడబెట్టుకుంటూ వస్తాం, ఇన్ని కోట్ల జన్మలు కాబట్టి. అయితే ఏమవుతుందంటే కృతయుగం, మనందరూ అంటాం కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది, ఎవరు అన్యాయం చేసేవాళ్ళు కాదు అని చెప్పంటే మనమే ఎప్పుడు. తర్వాత త్రేతాయుగంలో కూడా బాగానే ఉండేది 3 పాదాల, తర్వాత ద్వాపరయుగం 2 పాదాలు, తగ్గుతూ వచ్చింది. మరి అప్పుడున్న మనుషులు అందరూ కూడా ఎందుకు పుణ్యాత్మలే ఉన్నారు, ఎందుకు ఎవరు దొంగతనాలు చేసేవాళ్ళు కదా. అసలు కృతయుగంలో దొంగతనం అనేది ఎరుగురు అంటారు, చోర భయం లేదు, ఇవే అంటాం మనం శాస్త్రంలో చదువుతాం, ఏమీ లేవు అని. ఎవరు ఉండేవాళ్ళు కదా, దొంగతనం ఉండేది కాదు, అందరూ సుఖంగా జీవించేవాడు, పంటలన్నీ టైంకి పడుతూ ఉండేవి, అందరూ రాజు ఎంతో ధర్మాత్ముడే ఉండేవాడు, ఇవన్నీ వింటాం మనం. ఏంటంటే
అంతకు ముందు యుగాల్లో ఇప్పుడు ఇప్పుడు 28వ యుగంలో కలియుగం ఉన్నాం కదా మనం, మహాయుగంలో. దీని ముందు కృతయుగం సంగతి తీసుకుందాం. అంటే 3 యుగాలు పొందుతాయి. ఈ కృతయుగంలో మనందరం ఉన్న వాళ్ళమే. ఇప్పుడున్న కంటి కనపడిన వాళ్ళందరూ అయ్యో నేను చూస్తుంటాను, ఏంటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఉన్న వాళ్ళు మన మధ్య తిరుగుతుంటారు. వాళ్ళలో కొంతమంది సాహిత్యంలో అయ్యో శివుడి మీద బ్రహ్మాండంగా రాసేసేవాడు ఉంటాడు ఒక ఆయన. ఆయన చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఏదో చిన్న స్కూల్ టీచర్ లాగా మొదలు పెడతాడు. అసలు కొంతమంది స్కూల్ టీచర్ కూడా కాదు, ఏదో ఇంజనీరింగ్ ఏదో చదువుతారు, బ్రహ్మాండంగా రాసేస్తాడు శివుడి మీద. ఏంటి వీళ్ళని నేను గమనిస్తున్నాను, వాళ్ళల్లో కొంతమంది మహాపండితులు కాశీలో ఏదో పండితులే ఆ వాసన సోలికి ఉండిపోయి అది ఇప్పుడు ఒక్కసారిగా అలా వస్తుంది. అందుకని ఆకర్షణలో కూడా చూడు, కొంతమందికి కృష్ణుడి మీద ఆకర్షణ పడిపోతారు, కొంతమంది శివుడు అంటే ప్రాణం. వాళ్ళు ఎందుకంటే కారణం కూడా చెప్పలేరు. ఏమోనండి నాకు లేదు, నాకు శివుడే ఇష్టం, నాకు హనుమంతుడే ఇష్టం, ఇదే అంటారు. ఇప్పుడు హనుమంతుడి చుట్టూతో ప్రదర్శనలు చేస్తారు, హనుమంతుడే. ఆ ఆకర్షణ వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఇన్ని లక్షల కోట్ల జన్మల్లో ఎక్కడో వీళ్ళు ఆ దేవతతో దగ్గరగా ఉండటమో వీళ్ళ అదృష్టం బాగుంటే, లేదా ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో ఏదో రూపంలో ఉండటమో, హనుమంతుడి పుణ్యక్షేత్రం. ఇప్పుడు నేను కాశీ శివుడు నేను చూసిన వాళ్ళు, నేను ఈ మధ్య వచ్చిన వాళ్ళని చూశాను. అసలు ఎంత ప్రాణం అంటే శివుడు అంటే ఇంత కాదు. 24 గంటలు శివుడు చెప్తే ఇంకా అసలు మీ శివుడే నాకు ప్రాణం అండి అంటారు. ఇతర దేవతలు ఒప్పుకుంటారు సరే, అంత అభిమానం వచ్చేసింది అతను శివుడి మీద. ఎందుకు నేను చూస్తే కాశీ క్షేత్రంలో ఒకప్పుడు ఇతను అర్చకుడు అనమాట. సో ఉండి 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 అదా ఉండిపోయింది ఆ మనసుకి, అదే పట్టుకుని ఉంటుంది. ఇలా రకరకాల వస్తుంటాయి. సో ఆ యుగంలో ఏమవుతుంది, ఈ త్రేతాయుగంలో ఇప్పుడు ఎందుకు పడుతున్నారంటే చెప్తున్నా, త్రేతాయుగంలో మనం అంతకుముందు కలియుగాల్లో ఉంటాయి కదా, 27 కలియుగాలు వెనకెళ్ళే ఆ కలియుగాలు, మిగిలిన యుగాలన్నీ అప్పుడు చేసిన కర్మలలో, పాపపుణ్య కర్మల్లో మనకి కేవలం పుణ్యఫలం మాత్రమే ఇప్పుడు అనుభవానికి వస్తుంది. త్రేతాయుగంలో మనం బతుకుతున్నప్పుడు, ఈ ఆత్మలన్నీ జీవిస్తున్నప్పుడు, ఒకళ్ళ విధానం, ఇంకో జీవితం, ఒకళ్ళు ఉద్యోగంలో ఉంటారు, ఇంకో ఉద్యోగంలో ఉంటారు, ఏదో విధంగా. అప్పుడు ఏంటిట, ధర్మం అయితే ఎప్పుడైతే చక్కగా నడుస్తూ భూమి మీద ఉంటుందో, నవగ్రహాలన్నీ కూడా చక్కగా ఉంటాయో, దేవతలందరూ కూడా ఇదిగా ఉంటారో, ఆ టైంలో దేవతలంతా కూడా అనుగ్రహం ఏంటి, ఒకసారి ప్రార్థిస్తేనే ఇస్తారు దేవతలు. ఆ రోజుల్లో మనం వింటుంటాం కదా, ఆయన తపస్సు చేశాడు, దేవత ప్రత్యక్షమైంది అంటుంటే, అలా ఎంతమంది గురించి వింటాం. మార్సులు తపస్సులు చేసుకోవడం, దేవతలు కనపడడం, ఎన్నో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా అది ఎందుకు, అప్పటికే వాడు ఏదో ఒక 10 కోట్ల అనుకో, ఇంత పాప పుణ్యఫలాలు పోగేసుకో, 5 కోట్లు ఇది, 5 కోట్ల పుణ్యఫలం అంటే, దాంట్లో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే, ఆ కాలంలో ఆ పాప ఫలం అనుభవానికి రాదు, పుణ్యఫలమే అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చటం వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా మంచితనమే ఉంటాయి. ఇది రాను తగ్గుతూ వచ్చి ఈ కలియుగం వచ్చేటప్పటికి మరి అప్పుడంతా మిగిలిపోయింది కదా, అప్పుడు అనుభవించలేదు కదా వాళ్ళు, ఆ పాపాలంతా పెరిగిపోయింది కదా, మంచి బ్యాలెన్సే తీసుకున్నాడు. అప్పుడు మంచి బ్యాలెన్సే అనుభవిస్తాడు. ఎందుకు, అప్పుడు లోకం అంతా తీరు అలాగే ఉంటుంది, ఆ యుగ లక్షణం కాబట్టి. ఇప్పుడు కలియుగానికి రాగానే ఏమవుతుంది, వాడు మామూలుగా ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారంభ కర్మ ఫలితం వస్తుంది, ప్లస్ అప్పుడు మిగిలిపోయింది ఉందే, అవన్నీ ఈ జన్మలో తీసుకుంటారు. అందుకని ఒక్కొక్క జన్మలో మనకి ఇప్పుడు ఒక 30-40 జన్మల్లో మనం ఇంతమంది పడింది తోసుకొస్తుంది మన మందికి. 30-40 జన్మల్లో మనం ఇంతకాలంలో, ఇంతకుముందు యుగాల్లో ఏమేమి తప్పులు చేసి ఏ కర్మలు చేసామో, పాప కర్మలు, వాటి అనుభవం ఒకే జన్మలో వచ్చి పడిపోతుంది. ఈ కలియుగంలో ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చి ఈ జన్మలోనే. అందుకనే ఎంతో ధర్మాత్ముల సైతం ఎంతో అనారోగ్యాలు పట్టడం, కష్టాలు పట్టడం, అసలు పాపం ఇల్లు కూడా సరిగా గడవపడటం. నిన్ననే నేను ఎవరి గురించో చదివాను. ఆయన అన్నమాచార్యుల వారి గురించి ఎంతో అసలు బయట పెట్టి తీసుకొచ్చిన ఆయనట 95 సంవత్సరాలు జీవించాడు, మహాగ్రంథాలన్నీ రచించాడు. ఆయన సామాన్యమైన గ్రంథాలు కాదనమాట. ఆయన చివరి రోజుల్లో ఎంత దుర్భరం అంటే, తిరుపతి వీధుల్లో ఆయన తినడానికి తిండి లేక అడుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే మన అంతటి మహానుభావుడు కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంతకుముందు జన్మల్లో చేసిన ఏదో కర్మఫలం అంతా ఇప్పుడు తోసుకొచ్చింది అనమాట ఆయనకి. చివరికి ఏంటో రిక్షా వాళ్ళందరూ చేరదీసి ఆయన పెట్టారు, పాపం తిండి పెట్టేవాళ్ళట. అలా ఎన్నెన్నో పివిఆర్కే ప్రసాద్ గారు తెలుసు కదా, ఆయన చోట ఒక ఎస్సే, ఒక ఆర్టికల్ రాసి, ఆయన మాస్టర్ గారు ఎవరి గురించో రాసి చెప్తాడు. ఆయన
ఎంతో ధర్మాత్ముడు ఆయన అన్నమాట. వాళ్ళ గురువు గారు ఆయన స్కూల్ టీచర్ ఆయనకిట. ఆయన వచ్చాడు రాశారు దాని గురించి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఆయన వాళ్ళ సంతానం అంతా వెళ్ళిపోతారు ఆయన కంటే ఎదుర్కొంటారు అనమాట. అయినా కూడా అది ఎంతో మరి అంత మహానుభావుడు ఏంటి అన్ని కష్టాలు పట్టడం ఏంటి? ఏదో జన్మల్లో చేసుకున్న కర్మఫలం అంతా ఇప్పుడు అనుభవించాడు. అయినా ఆయన ఇప్పటికీ కూడా నిత్యం మూసిన దగ్గర ఎక్కడో ఉండేవాడని చెప్తారు ఆయన. ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు ఆయన. ఈయన అడిగారట, ఏమిటి స్వామి ఇన్ని కష్టాలు పడ్డారు, ఇప్పటికీ మీరు ఇంకా దేవతార్చన సంధ్యావందనం ఇలాగే చేసుకుంటుంటారే అంటట. ఇవన్నీ కూడా నేను ఏదో జన్మలో ప్రారంభకరం పడుతున్నాను, ఇప్పుడు పడ్డాను, ఈ చేస్తున్నంత లోకక్షేమం కోసం నేను చేస్తున్నాను అన్నట్టు. అంతేనా? అంతటి మహానుభావాలు ఉన్నది మన దేశం మంది. తిరుపతిలో మన ఆలయం ఉంది కదా, తిరుమల ఆలయంలో పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఏదైనా రాజులు వాళ్ళు శాసనాలు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంకి ఏదో దానాలు చేసిన విశేషాలన్నీ కూడా, ఒకటేమో మామూలుగా రేకుల మీద రాగి శాసనాలు చేయటం, ఇంకోటి ఏంటి రాతి శాసనాలు చేయటం, శిలాశాసనాలు చేయటం, వాటి మీద రాసేవాడు. తిరుపతి ఆలయానికి వెళ్ళి చూస్తే మనం తిరుపతి ఆలయం గోడ చుట్టూ మొత్తం శాసనాలే ఉంటాయి. వాటి మీద లిపిలో రాసి ఉంటుంది రకరకాలుగా ఎన్నో విశేషాలు. అవన్నీ మనకి ఆ లిపిలు కూడా తెలియదు అనమాట. ఇవన్నీ అసలు ఏమిటి లిపి, ఏం రాశారు, ఇవన్నీ దాన్నంతా కూడా ఎపిగ్రాఫాలజీ అంటారు. ఇదంతా కూడా తిరుపతిలో ఒక మహానుభావుడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, ఆయన తిరుమలలో అన్ని శాసనాలని కూడా చక్కగా తెలుగులోను ఇంగ్లీష్లోను ట్రాన్స్లేట్ చేశాడు. అది ఆయన జీవితకాలం మొత్తం సరిపోయింది, 90 ఏళ్ళు. ఈ 90 ఏళ్ళ దాంట్లో ఆయన ఎంతో ఏమంటాం ఎన్నో కష్టాలు, భార్యని, సంతానాన్ని, అల్లుల్ని అందరూ వెళ్ళిపోవడం కానీ ఎక్కడ చూశాడు. కానీ ఏ మాత్రం చలించకుండా ఆయన సేవకే పెట్టి ప్రతి శాసనం, ఈ రోజున టీటీడీ గురించి పాతకాలంలో ఒక 500 సంవత్సరాల క్రితం ఎవరెవరు ఏ దానాలు చేశారు ఆ దేవస్థానానికంటే ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ అని తయారు చేశాడు ఆయన. అవన్నీ వాళ్ళు ఒక 6 వాల్యూమ్స్ కింద ప్రింట్ చేశారు. ప్రతిదీ ఫోటో తీసి ఒక్కొక్క శిలాశాసనం ఫోటో తీసి దాన్ని ఆయన తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, ఒకటే దురదృష్టం ఏంటంటే అది ఆయన చూసుకోలేకపోయారు. ప్రింట్ అయిన తర్వాత ఏదో లాంచ్ అది పెడదాం అనుకుంటే ఈ లోపల ఆయన దురదృష్టం వెళ్ళిపోయారు. కానీ అంతటి మహానుభావులు ఉన్న ప్రదేశం మన దేశం అన్నమాట. అందుకని నేను చెప్తాను, ధర్మంగా ఉండండి, పుణ్యంగా ఉండండి అంటున్నానంటే, నాయన మీరు ఇన్ని జన్మల కష్టాలు ఇప్పుడు పడుతున్నారు కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటే, భగవంతుడు గురువిందా చెప్పినట్టు ఉంటే కనీసం వీటిలో కొంత తగ్గుతుంది. మీరు 40 జన్మల్లో ఇప్పుడు పడాల్సింది ఒక 20 జన్మల్లో పడతారు. అండ్ అసలు అన్నిటికంటే ఏంటి, ఇది తగ్గి ఇంకో జన్మల్లో అనిపించడమే కాదు, మనకి గనక అంత మహాన జ్ఞానుల దగ్గర శక్తి ఉంటుందని చెప్పని వలయంలాగా ఉంటుంది. అసలు ఎంతో మహానుభావుల దగ్గర ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి దగ్గర కూర్చున్నప్పుట, రమణ మహర్షి దగ్గర కూర్చుంటే మనం ఆ చుట్టూతా దగ్గరలోకి వెళ్ళి కూర్చుంటే ఒక విధమైన వేడి ఉండేది. వేడి అనమాట. అంటే ఆ జ్ఞానానికి జ్ఞాన జ్వాలలు అంటామే, అలా వేడి ఉంటుంది ఆయన దగ్గర. అవన్నీ ఇప్పటికీ మనం అనుభవించవచ్చు. వారు ఇప్పుడు ఎదుర్కొంటా లేకపోయినా, నువ్వు ఎప్పుడైతే స్వామివారిని, కంచి మహాస్వామి వారిని అంతగా ఆరాధిస్తూ ఆ శక్తి గురించి గ్రహించి ఆయన మనస్సులో తలచుకుని అంతగా ఆరాధిస్తూ ఉంటే ఆయన పక్కనే కూర్చుంటారు. ఆయన అదృష్టంలో పక్కన కూర్చుంటారు. నువ్వు ఆ వలయం అంతా కూడా ఫీల్ అవుతాం. ఇప్పటికీ మనం ఆ అగ్ని జ్వాల అన్నమాట. అది అలా అంటారే కొంతమంది, అమ్మ ఆయన పుట్టుకుంటే అగ్ని లాంటి వాడు అంటాం. ఇంకా ధర్మం, అగ్ని అంటే ధర్మం అన్నమాట, అంతే. అది అలా ఉంటుంది ఆ వలయాలు. సో మనం ఎప్పుడైతే ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్ళం, నేను అందరినీ గురు ప్రాముఖ్యత ఇంత అని చెప్తుంటాను ఎప్పటికీ. నాయన మీరు కాసేపు ఆయన దగ్గర కూర్చుంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనే అగ్నిలో మీ ప్రారంభ కర్మ అంతా నశించిపోతుంది, దహించిపోతుంది. దహించిపోయి మీరు మంచి మార్గంలో పడతారు, మీకు మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని భగవంతుని, గురువుల్ని నమ్మకంగా పట్టుకోండి, కూర్చోండి. మనం ఇప్పుడు రోజు మనకి వాట్సాప్లో వస్తున్నాయి కదా, చంద్రశేఖర సరస్వతి గారి విశేషాలు ఓళ్ళని మనం వింటున్నాం. సేకరణ అని రోజు ఎవరో ఒకరు పెడుతున్నారే, ఆయన దగ్గరికి ఫలానా వాళ్ళు వచ్చారు, కాసేపు కూర్చొని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేనే వాళ్ళకి ఇది జరిగింది, ఇద్దరు. ఏమిటి, కేవలం
ఆయన దగ్గర కూర్చుని వెళ్ళినంత మాత్రాన్ని ఆయన ఏదో 2 మాటలు మామూలుగా మాట్లాడి పంపించేసేవాడు. ఇంటికి వెళ్ళగానే ఆయన పెద్ద కష్టం నుంచి బయటపడటం ఆశ్చర్యపోతుండేవాడు. ఏంటంటే ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకున్నటువంటి అంత వలయంలో ఆ అగ్నిలో వీళ్ళ ప్రారంభ కర్మ అంతా వెళ్ళిపోతుంది, నశించిపోతుంది అనమాట. వీళ్ళు చక్కగా అలా ఒక్కసారి వెళ్ళించి వెళ్ళిపోతారు. అదే ఆ క్షణంలో వాళ్ళు గ్రహించరు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు మనం వింటున్నాం అవన్నీ. నిజంగా కంచి మహాస్వామి వారు ఉన్న సమయంలో ఆయనని గ్రహించి ఆయన శక్తి గ్రహించిన వాళ్ళు కొంతమంది గ్రహించి మహానుభావులు నమస్కారం పెట్టుకున్నారు. వాళ్ళు ఆయన విజిట్ చేసిన అంటే ఆయన కొంతమంది ఇళ్లలో బస చేసేవాళ్ళు ఆయన అలా వెళుతున్నప్పుడు అనమాట. వాళ్ళ తరాల వాళ్ళు ఇప్పుడు వింటున్నారు. వీళ్ళు అమ్మో అంత మహానుభావుల మా దగ్గరికి వచ్చింది అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. చెప్తానే మహాభారత సమయంలో శ్రీకృష్ణుడి గురించి కొన్ని వేల మందికే ఆయన తెలిసి ఉండొచ్చు, గ్రహించి ఉండొచ్చు ఆయన దేవుడు అని. బట్ ఇప్పుడు ఎన్ని కోట్ల మంది గ్రహిస్తున్నారు ఆయన దేవుడు అని? అవునా? ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మంది అమ్మో శ్రీకృష్ణుడు అంటే స్వామి నారాయణుల వారే అని చెప్పి ఇప్పుడు మనం నమ్ముతున్నాం. ఆ కాలంలో ఆయన ఉన్న టైంలో కోట్ల మంది నమ్మారు ఆయన్ని? కొన్ని వేల మంది కూడా లేదు. మహామునులు మహాయోగులు మాత్రమే ఆయన భగవంతుడిని గ్రహించగలిగారు. అలాగా ఈ కాలంలో భగవంతుడి ఈ అన్ని కాలాల్లోనూ అనేక రూపాల్లో సాక్షాత్తు భగవంతుడే శ్రీమన్నారాయణుడే అవతారంగా తీసుకునేది యుగాంతంలో మాత్రమే ఆయనంతటా ఆయనే వచ్చేస్తాడు. ఈ మధ్యకాలంలో రకరకాల అంశాలతో ఆయన మన మధ్య తిరుగుతుంటాడు. వచ్చి ఎన్నో రకరకాల అంశాలతో వచ్చి మానవ రూపంలో వచ్చి అంశాలతో ఈ భూమి మీద ఉండి మానవుల్ని మంచి మార్గంలో నడిపిస్తూ పీఠాధిపత్యం వహిస్తున్న వాళ్ళల్లో కూడా మీరు గమనించండి, ఏ పీఠానికైనా కూడా ఆ పరంపరలో ఉన్న వాళ్ళల్లో అందరికీ అంత ప్రాముఖ్యత రాదు, మనకు తెలియదు. ఎవరో ఒకళ్ళ ఇద్దరి గురించి అక్కడక్కడ మనం ఎంతో వింటుంటాం. మహానుభావులు అదేంటంటే ఆ పీఠానికి అంత వైభవం తీసుకురావడానికి, అంత ప్రాభవం తీసుకురావడానికి ఆ పరమేశ్వరుడు ఆయనే ఒక రూపం తీసుకుని ఆ పీఠాధిపత్యం వహిస్తాడు. ఆ టైంలో వచ్చి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి ధర్మం తీసుకొచ్చి అలా అటువంటి ధర్మాత్ములు, అటువంటి పుణ్యాత్ములు, అటువంటి దైవాంశ సంభూతులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు అక్కడక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇప్పుడు ఓ 400 సంవత్సరాలు తెలుస్తుంది, ఓ 200 సంవత్సరాలు తెలుస్తుంది. వీళ్ళు ఇంటికి ఇచ్చారు, వీళ్ళు ఇంటికి వచ్చారు మన మధ్యకి, ఓహో అవునా అనుకుంటాం. మన ప్రారంభ కర్మలు తీరడానికి మళ్ళీ నేను చెప్తుంది ఏంటి, వాళ్ళ దగ్గరే ఉండాలనే లేదు, మీరు అనుసరించండి, వాళ్ళని చెప్పింది అనుసరించండి. అండ్ మనస్సులో ప్రార్థిస్తే బాబు, మనస్సులో మనం వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళ మార్గంలో వెడితే వాళ్ళు మనకి స్వప్న దర్శనము ఇస్తారు. చాలా మంది గురువులు స్వప్న దర్శనంలో కనపడ్డారని చెప్తారు. మా గురువుగారు స్వప్నంలో కనపడ్డారండి, మాకు రాణమర్షిక దర్శనం ఇచ్చారు, మా కంచి స్వామివారు చంద్రశేఖర సరస్వతి నాకు ఇలా దర్శనం ఇచ్చారని చెప్తారే. ఎలా ఎందుకు దర్శనం ఇస్తారు? వాళ్ళకి తెలుసు ఈ జీవి ఇంత కొట్టుకుంటూ తాపత్రయపడుతోంది, ఈ జీవికి అవసరం, ఈ జీవి మంచి మార్గంలో ఉంటున్నా కలియుగ ప్రభావం వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఈ జీవి బాగుంటే లోకానికి కాస్త మంచి చేస్తాడు అన్నప్పుడు తప్పకుండా ఇస్తాడు. అలా మీరు కూడా మీరు ఎక్కడో దూరంలో ఉండి మేము దర్శించుకోలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అనుకోకలేదు. ఎక్కడి నుంచి నమస్కారం పెట్టినా, ఎక్కడి నుంచి అనుసరించినా వాళ్ళకి చెందుతుంది. మీ ఆలోచన క్షణంలో తెలుస్తుంది వాళ్ళకి. మన ఆలోచనలన్నీ క్షణంలో. అందుకనే ఒక్కొక్కసారి చూడండి, ఈ గురువులు శిష్యులని ఏంటంటే అంత దగ్గరికి తీసుకున్న శిష్యులు దగ్గర తీసుకోవడం అంటే అంత ఏ శిష్యులైతే ఇంత మంచి మార్గంలో ఉన్నారో వాళ్ళకి వీళ్ళంతటి వీళ్ళే ఫోన్ చేసి చెప్తారు, నాయన ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుస్తూనే ఉంటుంది, వీరు ఇలా అవుతుంది, ముందు ఇలా కాబోతుంది, ఇలా అవుతుంది అని వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. మీరు ఇట్లా అది కూడా అందరికీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు? ఎవరైతే ధర్మ మార్గంలో ఉండి చెప్పాను మళ్ళీ వాళ్ళ వల్ల ధర్మం కాస్త నిలబడాలి, ధర్మం కాస్త ప్రచారంలోకి రావాలి, అందరూ బాగుండాలి, సృష్టి బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అన్న వాళ్ళని వీళ్ళు మంచి పరంపరలో పెడతారనమాట. మంచి ప్రవచనాల వల్ల అసలు వాక్కుకున్నంత శక్తి దేనికి లేదు. మన నోటి మాట వస్తుంది, ఆ వైబ్రేషను, మన మంత్రాలన్నీ అంతే కదా, మంత్రం మాట్లాడుతుండే అది
మంత్రం ఎన్నిసార్లు స్మరిస్తే ఎన్నిసార్లు పఠిస్తే అంత శక్తి చేకూరుతుంది. అక్షరాలు ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఉంటే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం వచ్చినాయి కదా. ఒక వ్యక్తి ఓం నమ శివాయ అంటే వచ్చే వైబ్రేషన్ వేరు, ఇంకో వ్యక్తి అంటే వైబ్రేషన్ వేరు, ఇంకోళ్ళు అంటే వేరు. ఒక మహాపురుషుడి నోట్లోంచి ఓం నమ శివాయ వచ్చిందంటే వేరు, అంతే కదా. ఇప్పుడు మనకి మంత్రోపదేశం ఇచ్చామంటారు, ఇస్తున్నారు, ఓం నమ శివాయ ఇస్తారు నీకు మంత్రం, ఓకే. అదే ఒక మహాపురుషుడు మంత్రోపదేశం ఇస్తున్నాడంటే దానికి ఎంత శక్తి ఉంటుంది దానికి కదా. ఆయనకి అంత శక్తి సంపన్నుడు కాబట్టి నీకు అది ఇస్తున్నాడు. అలాగ మాటకి ఎంతో ఆ వైబ్రేషన్, వాక్ అసలు మన శృతులు అవన్నీ అవే కదా, అలా వినపడనివే వాక్, అవే కదా మనం వాక్ అంటాం. అలాగే సంగీతానికి కూడా అంత శక్తి ఉంటుంది. సంగీతం వల్ల ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాం. ఇప్పుడు నారదుడు, తుంబుడు, గంధర్వగానం అని వింటవి ఎంతో శక్తి సంపన్నం. అందుని భగవంతుడు ప్రతి కాలంలో మీరు చూడండి, సాహిత్యంలో కానీ లేకపోతే శాస్త్రాలలో కానీ ఆ మామూలు అతి సామాన్య జీవితంలో కనపడుతుంది వాళ్ళు కానీ ఎంతో ధర్మాత్మలు పెడుతూ ఎంతో గొప్ప సంగీతకారులను కాడ ప్రతి కాలాల్లోనూ ఉంచుతాడు. మనం ఒక తాన్సేన్ గురించి వింటుంటాం, తాన్సేన్ పాట పాడుతుంటే రాళ్ళు కొరుకుతాయి అని వింటామే. అలాగా అండ్ కొంతమంది అలా ఇప్పుడు చాగే గానం చేస్తున్నా, అలా రాములో రచుకొచ్చిన వాళ్ళని, హనుమంతుడు రచుకొచ్చిన, ఇలా ఎంతో మహానుభావులు జ్ఞానం చేస్తుంటే అలా ఉండేవాళ్ళు దేవతలు. ఎందుకంటే ఆ వైబ్రేషన్ శక్తి అంత పవర్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మికి మహానుభావులు వాళ్ళందరూ ఏంటంటే భగవంతుడు ఇక్కడ ధర్మానికి తీసుకొచ్చిన పంపించిన మహానుభావ పురుషులు వీళ్ళందరూ అనమాట. ఆ దానికి కూడా శబ్ద తరంగాలకి విపరీతమైన శక్తి ఉంటుంది. సో ఈ మహాపురుషులు చేసిన దానివల్ల ఎంతో ఇదిగా నిలిచింది ప్రపంచం అంతా, నిలుస్తూ ఎప్పుడు. అందుకని ఎప్పుడూ సంగీత విద్వాంసుల్ని కూడా ఆయన పెడుతుంటాడు ఈ భూమి మీద. వాళ్ళ సంగీతం వల్ల కూడా ఈ సృష్టి చల్లగా ఉండాలని. అందుకు నేను ప్రత్యేకంగా చెప్తుంటాను, ఎవరైనా సంగీతంలో బ్రహ్మాండం చూడండి, మీరు సంగీతం ప్రావీణ్యంతో కూడా కొంతమందికి ఏ ప్రయత్నం లేకుండా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. 5 ఏటకే వాళ్ళు అన్ని రాగాలు గుర్తుపట్టడం వచ్చేస్తుంది, ఎంతో బ్రహ్మాండం ప్రావీణ్యం వాళ్ళకి వచ్చేస్తుంటుంది. ఇలా సంగీతంలో ఉన్నవారు నిత్యం సాధన చేస్తుంటారు. దాంతోపాటు నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తాను, మీరు మన వాళ్ళ ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎంతో గొప్ప సంగీతం వాళ్ళు, అసలు సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే వారు అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా మీ బిల్డింగ్లో సాయంత్రం వేళల్లో చక్కగా టెర్రస్ మీదకి వచ్చి సంగీత సాధన చేయండి. చేస్తే ఆ వైబ్రేషన్స్ వల్ల ఎంతో పాజిటివిటీ వస్తుంది. అసలు సంగీతానికి మేఘాలే కరిగి వర్షించేవని వింటాం కదా మనం, కొన్ని రాగాలకి మేఘాలే కరిగి వర్షిస్తాయి, అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మధ్య ఉన్న వాళ్ళల్లో కూడా మంచి సంగీతంలో నేర్చుకుంటున్న వాళ్ళు భగవంతుడి దగ్గరికి కూర్చొని పాడుతుంటారు వాళ్ళు. అలా నిత్యం చేస్తూ ఉండండి. ఈ వచ్చే కాలంలో ఏంటంటే దానివల్ల పాజిటివిటీ ఉంటుంది. ఈ పాజిటివిటీ ఉండడం ఏంటి, పాజిటివిటీ వైబ్రేషన్స్ వస్తే ఆ వైబ్రేషన్స్ వల్ల మానవుల మెదడు మీద పనిచేస్తుంది, మైండ్స్, మన ఆలోచనలు కూడా. ఎందుకు ఇంత నెగిటివిటీ బయట ఇప్పుడు చూస్తూ ఇన్ని అన్యాయాలు, ఇన్ని మానభంగాలు, చిన్నపిల్లల మీద అన్యాయాలు, ఇవన్నీ వాడికి ఆలోచన రావటమే కదా. ఆ మనిషికి ఒకటికి చెడు ఆలోచన వచ్చి వాడు చెడు పని చేస్తున్నాడు. మరి ఇదే మనం 100 ఏళ్ల క్రితం ఇటువంటివన్నీ వినలేదే, మనం ఇంత దుర్మార్గాలు వినలేదు కదా మనం అప్పుడు. ఎందుకు ఆ రోజుల్లో ఇటువంటి మహాపురుషులు ఉండేవాళ్ళు, మహానుభావులు ఉండేవాళ్ళు, సంగీతకారులు అంత గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన సంగీతం వాయిస్తే పాడుతున్నప్పుడు కానీ కచేరీ చేస్తున్నప్పుడు కానీ చుట్టూతా ఏంటి అడవి మృగాలు వచ్చి కూర్చుని వినేమంటారు, అన్ని కూర్చుని జంతువులన్నీ అలా కూర్చుని వినేవి. ఇక సంగీతం సౌండ్ కదా, ఆ సౌండ్ వైబ్రేషన్కి శరీరం తెలియదు, ఏ జీవికైనా తెలియదు అనమాట, మర్చిపోయి అలా కూర్చుని వినేది. సో అంత శక్తి ఉంటుంది అనమాట వాళ్ళు. సో ఆ రోజుల్లో అలా ఉన్నట్టు ఈ రోజుల్లో కూడా మన మధ్య ఉన్న వాళ్ళు అది పాటిస్తే అది ఎంతో ఒక పాజిటివిటీ అంటే అప్పుడేమవుతుంది, ఇలా నెగిటివ్ ఆలోచనలు పోకుండా మనుషుల్లో ధర్మ మార్గంలోకి పెడతారు. అవును, అంటే కలియుగంలోనే పాపకర్మలు మనం గత 3 యుగాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు అనుభవంలోకి వచ్చినాయి కాబట్టి మనకి ఇన్ని కష్టాలు పడతాయి. అవునమ్మా, అందుకని ఒక్కసారిగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ గత 7-8 సంవత్సరాల నుంచి ఈ 28-30 దాకా చాలా కష్టకాలంలో ఉన్నాం. కాబట్టి ఈ కష్టకాలం కూడా నేను చెప్పాను కదా, యూనివర్సల్ సైకిల్ అంటారు ఇవన్నీ కూడా. ఇలా మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఇటువంటివి
భూమి మన నక్షత్రాలు కనపడతాయి మనకి కదా, అసలు నక్షత్రాలు భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్ద నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో. అలాగే మనకి కనపడుతున్న సూర్యుడి కంటా కూడా ఇంకా పవర్ఫుల్ ఆదిత్యులు ఇంకా ఉన్నారు, సూర్యులు ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట. అసలు అందరూ దేవుడు లేడు అనుకుంటారు కానీ ఇవన్నీ ఇన్ని కక్షల్లో ఇలా తిరుగుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఏ శక్తి కదా. ఇప్పుడు సన్ మనకి అంత దూరంలో ఉంటేనే మనం 38 నుంచి 40 డిగ్రీలు లాగానే మాడిపోతున్నామే మనం. ఆయన ఏదైనా ఒక డిగ్రీ అయినా ముందుకు కదులుతున్నాడా, ముందుకు కలిగితే అసలు ఏమి నిలవదు భూమి మీద ప్రాణకోటి. అంత అగ్ని అలా ఉంటుంది అనమాట ఆ స్వరూపం. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణ కదా, అంటే శ్రీమన్నారాయణ స్వరూపం మళ్ళీ మనకి. అటువంటి ఆదిత్యులు ఎంతో ఈ విశ్వంలో చాలా ఉన్నారు. మనకు కనపడుతుంది ఆయనే, మన కంటికి కనపడుతుంది. అలాగే మన కంటికి కనపడుతున్న నక్షత్రాలు వీటన్నిటి మీద కూడా ఎంతో జీవరాశి ఎన్నో ఉంటాయి విశ్వంలో. ఈ చిన్న ప్రపంచంలో మనం ఒక్కడో ఇవ్వాలి ఎక్కడో అపార్ట్మెంట్ లో కూర్చుంటే ఎంత మన ఐడెంటిటీ ఎంత మనం ఎంత ఇది గ్రహించి అందరూ తాపత పడిపోతుంటారు. ఏదో నేను వెళ్ళిపోతే ఈ ప్రపంచం అంతా అయిపోతున్నట్టుగా ప్రతి మనిషి అనుకుంటాడు. నేను ఉండకపోతే ఈ ప్రపంచం అంతా జరగదు అన్నట్టు ఎవరికి వాళ్ళే అంత గొప్పగా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. సో ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా సైకిల్ జరుగుతున్నప్పుడు యూనివర్స్ లో చాలా కష్టకాలం మధ్యలో వచ్చినప్పుడు ఏదైనా అన్యాయాలు చేసేవాళ్ళు వెంటనే దాని ఫలితం చూస్తారు. ఇంతకుముందు 30-40 జన్మల్లో పేరుకుపోయిందంతా ఒకేసారి వస్తుంది. అందుకని మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటి చిన్న వయసులో అనారోగ్యాలు రావడం, 45 ఏళ్ళకే వచ్చేయడం, 28 ఏళ్ళకి వచ్చేయడం, ఆ క్యాన్సర్ విపరీతంగా ఎక్కువైపోవటం, చాలా ఎక్కువైపోవడం చూస్తాను. ఈ మధ్య నేను ఇలా ఫోన్ చేస్తున్న వాళ్ళు అలా చూస్తున్నాను. కంటి క్యాన్సర్ ఎంత ఎక్కువైందో, అసలు కంటి క్యాన్సర్ ఉంటుందని చాలా మంది తెలియదు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ థింక్ 500 మంది ఎంతమంది ఐ క్యాన్సర్తో వచ్చారు. ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి నేను ఈ వైబ్రేషన్స్ వీటి వల్ల. అండ్ రేడియేషన్ మామూలుగానే ధర్మం లేదు టైం లేదు కాలంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు 24 గంటలు ప్రపంచం అంతా వైఫైలో ఉంటున్నాం. వైఫై కూడా వేవ్సే కదా, ఈ వేవ్స్ మధ్యలో బతుకుతున్నాం మనం. ఆ వేవ్స్ వల్ల రేడియేషన్, దానివల్ల ఈ అనారోగ్యాలు ఇవన్నీ. సో ఇవి పక్కకి పోవాలంటే భగవంతు నామం స్మరించటం, మంచి సంగీతం వింటే ఈ వేవ్స్ పక్కకి పోతాయి. ఈ వేవ్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ కాస్త తగ్గుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, ఎలాగా మనం ఈ కలియుగ ప్రభావం చేత ఎన్నో జన్మలది ప్రారంభ కర్మంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు. మామూలు వేళ కాదు, ఎంతో మహాత్ములు అనుభవిస్తారు. అసలు ఈ సంవత్సరం కొంతమంది మహాత్ములు కూడా నిష్క్రమిస్తారు, మహాపురుషులు కూడా వెళ్ళిపోయే సమయం ఇది వచ్చే 2-3 సంవత్సరాలు అటువంటి సమయం అనమాట. అయితే మామూలు వాళ్ళందరూ ఇందాక మొట్టమొదటిగా చెప్పినట్టు మిమ్మల్ని ఎంత నిరాశపరచడం కాదు నాయన. ధర్మంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు, ఫైనాన్షియల్ వాటిలో అన్నింటిలో బాగుంటారు. భగవంతుని నమ్ముతూ ఉండండి, మీరు ఆ స్వామివారు నమ్ముతూ ఉండండి, మీరు నమ్ముకున్న దైవాన్ని నమ్ముతూ ఉండండి. అప్పుడు మీ జీవితాలన్నీ శుభప్రదంగా గడుస్తాయి. మీరు ఎవరినైతే ఏ గురువునైతే ఆశ్రయించి ఉంటారో ఆ గురువు చెప్పినవన్నీ విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. అది కాపాడినట్టు మిమ్మల్ని ఏది కాపాడదు. ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. మీరు నమ్ముకున్న గురువులందరూ మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ గురువులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా, చాలా మంచి విషయం. ఈ ఉగాది ప్రత్యేక సత్సంగం రకరకాలుగా జ్యోతిష్యపరంగా ఎన్నో రకాలుగా మనం చూసుకుంటున్నారు అందరూ కూడా. అందరికీ కలిపి ఒకే విధమైనటువంటి జాతకం ఈ రోజున చెప్పడం జరుగుతూ ఉన్నది. అందరం కూడా మనం దాని చూసి టెన్షన్ పడుతున్నాం. ఇవన్నీ లేకుండా అసలు మన జాతకం ఏంటి, మన జాతక చక్రం ఏంటి అని చూసుకోని అవసరం లేకుండా కేవలం ధర్మాన్ని ఒకదాన్ని ఆచరించుకుంటూ వెళ్తే మనకి రాబోతున్నటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ ఏవైనా కూడా చాలా సునాయాసంగా దూరం చేయగలుగుతారు. ఆ చేయగలిగేది కూడా గురువులు మాత్రమే. గురువు ద్వారా ఆ దైవం చేస్తుంది. కాబట్టి ధర్మాన్ని, గురువుని, దైవాన్ని ఎప్పటికీ మరవకుండా మన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.